హాయ్ అండి. హలో అండి. హాయ్. సందీప్ కిషన్ అనగానే చాలా జానర్లు కనిపిస్తుంటాయి. యాక్షన్ చేస్తుంటారు, అప్పుడప్పుడు ఎక్స్పెరిమెంట్లు చేస్తుంటారు, సీరియస్ డ్రామా చేస్తారు. కానీ ఎంటర్టైన్మెంట్ అనేది చాలా కంఫర్ట్ జోనర్ అనిపిస్తుంది సందీప్కి. థ్యాంక్ యూ అండి. స్వీట్ ఆఫ్ యూ. మీకు కూడా అలా అనిపిస్తుందా? అంటే ఎలాంటి హార్డ్ వర్క్, హోంవర్క్ చేసి వెళ్ళక్కర్లేదు సెట్కి? యాక్చువల్లీ టచ్ వుడ్ ఏ జానర్కి నాకు అంత నేను చేయాల్సిన అవసరం ఇప్పుడు ఉండదు లేదండి. ఎక్కడైనా కథగా ఎంజాయ్ చేసి క్యారెక్టర్ని బాగా ప్రేమించి దాంట్లో వెళ్ళిపోతా. అది వర్కౌట్ అయిపోయింది. ఏంటి ఏమి హోంవర్క్ ఏం చేయకుండా కథ నచ్చింది, క్యారెక్టర్ని అర్థం చేసుకుని వెళ్ళి చేసేవాడిని, పలికేది. సో దాన్ని నేను ఎప్పుడు టచ్ చేసిందిలా ఎంటర్టైన్మెంట్ జానర్ నేను ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. అంటేనే కామెడీ సీన్స్, ఫన్ సీన్స్, కొంచెం ఓవర్ యాక్టింగ్ ఉంటుంది. మీరు చేసేటప్పుడే ఫన్ ఉంటుంది. అది ఇప్పుడు మిగతా సినిమాల్లో సీరియస్ సినిమా అనేసరికి మీరు ఇమోషన్, బ్లడ్, నో ఎంజాయ్ దట్ యాజ్ అ లాట్ యాజ్ అన్ యాక్టర్గా ఒక ఎమోషనల్ బ్రేక్ డౌన్ సూపర్. బట్ రోజు అది చేసినప్పుడు మీరు సైకలాజికల్ డ్యామేజ్ అయిపోతారండి. నాకు మైకిల్ అది సైకలాజికల్ చాలా దెబ్బతీసింది. 2 years పాటు అదే సినిమా చేస్తున్నా. ఆయన ఎప్పుడో మూడ్లో ఉంటాడు, తిండి సరిగ్గా తినలేను, బైరవకున్న రోజు నైట్ షూట్లు, స్మోకు, డస్ట్. అంటే మీకు ఏం జరుగుతుందో అర్థం కాదు. ఎప్పుడు పడుకుంటున్నారు, ఎప్పుడు లేస్తున్నారు, మళ్ళీ ఫ్రేమ్ చూస్తే అమ్మా ఏముంది అన్నట్టు ఉంటుంది. ఇలాంటి సినిమాలు ఏంటంటే మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎఫర్ట్ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ ట్రైనింగ్స్ తప్ప యూ విల్ ఎంజాయ్. అండ్ నాకు కుదిరింది కూడా డైరెక్టర్ గారు కానీ, త్రినాథ్ గారు కానీ, ప్రసన్న కానీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫన్ చిల్ పీపుల్. వాళ్ళు చుట్టుపక్కల ఒకళ్ళు డల్గున్నా కూడా ఉండను. సో అది నాకు ఈ సినిమా చాలా హ్యాపీ విషయం. ఎంటర్టైన్మెంట్ జోనర్ ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఆడియన్స్ లాజిక్ కూడా అడగరు, మీరు ఫన్ ఇచ్చేస్తే చాలు. కానీ నేను కొంచెం నమ్ముతానండి. మరీ లాజిక్ అంటే చిన్న చిన్న విషయాలు ఓకే, బట్ బిగ్గర్ విషయాలు మరీ ఇల్లాజికల్గా వెళ్ళకూడదని నా సినిమాల్లోనే నేను పట్టుకుంటా. ఇలా విషయాలు కొంచెం షార్ప్గా పడతారు. ఎంటర్టైన్మెంట్లో చిన్న ఇదేంటంటే అదో బీట్ అండి. మీరు రెగ్యులర్గా ఒక సీరియస్ సినిమా తీసినప్పుడు ఒక షార్ట్ కొంచెంసేపు హోల్డ్ చేస్తారు. యాక్టర్కి పర్ఫామ్ చేసే టైం ఉంటుంది, ఒక 20 seconds 15 seconds ఎమోషన్ చూపించడానికి ఉంటుంది. ఈ మీటర్ సినిమాలో అది లేదు. అది కట్టుగానే వెళ్ళాలి. అంటే మీకు పడే 4 సెకండ్లో మీరు ల్యాండ్ చేయాలి. రెగ్యులర్గా ఒక డైలాగ్ని నార్మల్గా ఒక సినిమాలో ఎలా చెప్తాము, దీనికి వేరేలా చెప్పాల్సి ఉంటుంది. సో కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాలో డైలాగ్ ఉంటుందండి, ఈ భూమండలం మొత్తంలో ఇలాంటి నాన్న ఎవడకున్నాడు సార్ అనగానే వెనక నుంచి ఔరంగజేబ్ నాన్న ఎవడో చెప్పరా తెలుసా అంటాడు. ఎవడో తెలుసు అంట అనగానే మరి మొత్తం ప్రపంచం తెలిసినట్టు మాట్లాడుతున్నాం ఏంట్రా అంటాడు ఆయన. ఇది రెగ్యులర్ కన్నా ఇట్స్ అబౌట్ హౌ యూ ప్లే ఇట్. ఎవడే తెలుసు అన్నప్పుడు ఈ షాట్లో ఇలా తిరిగినప్పుడు అది బాగుంటుంది. మీరు ర్యాండమ్గా ఫ్రేమ్ పెట్టి అది చెయ్యంటే అది ఎబ్బట్టుకుంటుంది. సో ఆ రైటింగ్కి పర్ఫార్మెన్స్ బీట్కి తగినట్టు దాన్ని తీయాలి. నా అదృష్టం వీళ్ళు నాకు కుదిరారు, దాన్ని బాగా తీశారు. సో ఇట్స్ ల్యాండింగ్. హీరోల మీద ఉన్న కంప్లైంట్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీలు చేయాల్సిన ఏజ్లో కూడా ఎక్కువ వరల్డ్ బిల్డింగ్, మాస్ మసాలా, కమర్షియల్ సినిమాలు ఎక్కువ చేస్తున్నారు అని. మీరు ఈ కామెంట్ని ఎలా తీసుకుంటారు? పాపం అండి. అంటే ఒక 15 ఏళ్ళకి ఇక్కడ ఉన్న హీరోగా చెప్తున్నా, నా కెరీర్ మొదలుపెట్టినప్పుడు మీరు చూస్తే నా సినిమా, నా కెరీర్ హిస్టరీ మొత్తంలో ప్యూర్ లవ్ స్టోరీలు ఇలాంటివి ఉండు. ఎందుకంటే నేను వచ్చిన కొత్తలో నాకు అందరూ నువ్వు లవ్ స్టోరీలు పనికిరావు, నీకు కొంచెం ఇలాంటి సంబంధించిన ఓహో మేబీ నిజమేమో, నాకు అర్థమయ్యే కథలు కూడా ఇలాంటివే కదా అని నేను అవి ఎంచుకున్నాను. టుడే ఎవ్రీబడీస్ కమింగ్ అప్ అండ్ డూ లవ్ స్టోరీ. ఇవాళ సడన్గా అమ్మాయిలకి వంట ఇంట్రెస్ట్ లవ్ స్టోరీ చేయి అని 15 ఏళ్ళ క్రితం అన్నమాట ఇప్పుడు అంటున్నారా? సెకండ్, ఒక యంగ్ హీరోకి వస్తున్నారు అంటే అన్లెస్ యూర్ రియలీ బ్యాక్డ్, ఒక సినిమా చేయాలి అంటే ద ప్రొడ్యూసర్ హ్యాస్ టు ఫీల్ దిస్ ఐడియా కెన్ సెల్ ఆన్ యూ. లేదంటే నీ మీద ఎందుకు చేయాలంటారు, డైరెక్ట్గా అంటారు ముఖం మీద. అది సైకలాజికల్గా ఎలా ఉంటుందండి? సో మీరు కొత్త కథ ఎత్తుకున్నప్పుడు మీరేంటి ఓకే అలాగా అంటే మీ దగ్గర నాకు మర్యాద రావాలంటే నాకు కొత్త కథ చేయాలి, అప్పుడు ఎవరో ప్రొడ్యూసర్ నమ్ముతాడు, దాన్ని అమ్మగలను అనే ఒక ఉద్దేశం మీద వేరే దారి లేకుండా చాలామంది చేసేవారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఒకసారి ఇలా ఆలోచన చూడండి, మీకు తరతరాలు ఆస్తుంటే ఓకేనా, లేదు మీ ఇల్లు మీ ఫ్యామిలీ గడవడానికి, మీ లైఫ్ స్టైల్ మీరు మెయింటైన్ చేసుకోవడానికి మీ సంపాదన మీదే ఆధారపడి ఉంది. అందులో మీరు ఒక యాక్టర్ అంటే మీ లైఫ్ స్టైల్కి ఉండే సంపాదన చాలా ఎక్కువ, సంపాదన ఖర్చు చాలా ఎక్కువ. అండ్ మీరు ఒక అప్కమింగ్ యాక్టర్, యంగ్ యాక్టర్ అయినప్పుడు మీ జీతాలు ఎక్కువ ఇవ్వరు, పూర్తిగా ఇవ్వరు. ఇది ఒక్కరికే కదా, అందరికీ నామ్స్ కదా. దీన్ని పెట్టుకుని మీరు అన్నీ పరిగెట్టించాలి. అట్ ద సేమ్ టైం కెరియర్ బిల్డింగ్కి కావాల్సిన పిఆర్ కానీ, ఈవెంట్లు కానీ ఇది చూసుకోవాలి, డేట్కి వస్తున్నా. సో ఇట్స్ ఎ వెరీ టఫ్ లైఫ్ అది. విత్ ఇన్ దట్ కెపాసిటీ వాళ్ళు ఏం బెస్ట్ చేయగలరో పోరాడుతున్నారు తప్ప ఇది చేయకూడదనే ఉద్దేశం కాదు. సో ఓకే నాకు ఇది వర్కౌట్ అయింది, నెక్స్ట్ నా మీద ఇలాంటి కథ అందరూ చూస్తే వర్కౌట్ అవుతుంది అంటున్నారు, నాకు ఈ కథ చేయాలని ఉంది, బట్ ఇప్పుడు నేను చేసి
దీన్ని సరిగ్గా చేయకుండా ఇది వర్కౌట్ అవ్వలేదంటే అది పడిపోద్ది అన్నప్పుడు భయం వస్తుంది. యూ కెన్ హోల్డ్ గ్రౌండ్ ఆఫ్ యువర్ కెరియర్ ఓన్లీ వెన్ మీరు చేసే సినిమాలు మీరు ఎంచుకునే వరకే మీకు ఆ పవర్ ఉంటుందండి. ఎప్పుడైతే నేను ఇంక ఎంచుకోలేను, వాళ్ళు నమ్మొదిలేస్తున్నాను, వాళ్ళు చూసుకుంటారని వదిలేరు, మీ ఐడెంటిటీ కానీ మీ కెరియర్ ముందుకెళ్ళే విధానం కానీ మీ చేతిలో ఉండదు. అప్పుడు షోర్కి దేవుడికి దండం పెట్టుకుని కష్టపడి పనిచేయండి. దట్ విల్ ఆల్సో ఇట్స్ 2 వెరైటీస్. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ ఫేర్. పాపం వాళ్ళకి వేరే ఆప్షన్స్ లేక దాని తెలియక ఎవ్రీబడి ఈస్ అడాప్టింగ్ అండ్ వర్కింగ్ టు దేర్ ప్రజెంట్ రియాలిటీ. అది మీరు చెప్పిన ఆన్సర్లో నాకు 2 విషయాలు అర్థమయ్యాయి. ఒకటేంటంటే వెనకాల ఎలాంటి సపోర్ట్ లేకుండా తాత ముత్తాతల ఆస్తులు ఏం లేకుండా బీయింగ్ ఏ హీరో సస్టైన్ అవ్వడం అనేది చాలా కష్టం. చాలా ఐ మీన్ టు బీ ఆనెస్ట్ ఈ ఇండస్ట్రీలో పైసలు పరపతి చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్ ఈస్ అ బిజినెస్ కదా. నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సినిమా చేస్తున్నాం, అదే రోజు ఇంకో సినిమా రిలీజ్ అవుతుంది. మన సినిమా ఒక జాన్రా, ఆ సినిమా విజువల్కి ఒక జాన్రా, ప్యాకేజింగ్ ఉంటుంది, దాని గురించి మాట్లాడడానికి 100 మంది ఉన్నారు, మన గురించి మాట్లాడడానికి ఎవరు లేరు. దీని ప్రమోషనల్ బడ్జెట్ 1 కోటి, దాని బడ్జెట్ ప్రమోషనల్ బడ్జెట్ 4 కోట్లు. మీరు ఎలా మ్యాచ్ చేయగలరు? ఓన్లీ కంటెంట్తో కొట్టాలంటే కొడతాం, ప్రయత్నిస్తాం ప్రతి కదా. కొంచెం ఆ ఇది ఉన్నప్పుడు యూ కెన్ మూవ్ ఆన్ ఫాస్టర్. లేదా ఓపిక ఎక్కువ ఉండాలి. ఓపిక కూర్చో, నమ్ము, పోరాడు. టైం వెళ్ళగా ఆడియన్స్ చూస్తారు, వాళ్ళని గుర్తిస్తారు, లేదు ఇది చేస్తాను. ఒక పాయింట్లో మీకే వాళ్ళ ద్వారానే చేంజ్ వస్తుంది. దీస్ ఆర్ ద 2 ways ఐ హ్యావ్ సీన్. లేదా భయంకరమైన అదృష్టం ఉంటే నో ప్రాబ్లం. నీకు ఫస్ట్ 2 సినిమాలు హిట్లు అయిపోయినాయి అనుకోండి బ్లాక్ బస్టర్లు, అది వేరే. మీకు ప్రాపర్ లాంచ్ కుదిరింది, 2 సోలో హీరో సినిమాలు ఫస్టే పడిపోయినాయి, బ్లాక్ బస్టర్లు అయిపోయినాయి అంటే ఫెంటాస్టిక్, అదొక ఫ్లో. అక్కడ కూడా ఇఫ్ యూ ప్లాన్ వెల్ గ్రేట్. నీకు ప్లానింగ్ లేదు, వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు నేను సినిమా అడుగుతున్నాను చేస్తారు అనుకోండి, మళ్ళీ ఒక సో ఇట్స్ ఇంట్రెస్టింగ్. యూ హ్యావ్ టు ప్లే బై ద. కనీసం ఈ రోజుల్లో ప్రమోషన్లకి స్టార్స్ని కానీ సెలబ్రిటీస్ని కానీ తీసుకురావడం కూడా కష్టమైపోతుంది. ప్రతిరోజు అది కష్టమే. ఇవాళ ప్రతిరోజు ఇది కష్టమేగా. మీరు ఒకే పని చేయండి. నాది ఇప్పుడు నో డౌట్ ఐ నాకు ఇండస్ట్రీ వాళ్ళు చాలామంది సపోర్ట్ చేసి ఫ్రెండ్లీగా మాట్లాడారు. ఫ్రెండ్స్ విత్ లాట్ ఆఫ్ దెమ్, వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇమోషనల్ సపోర్ట్. బట్ ఈ రూల్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఐ హ్యావ్ నెవర్ పుల్ త్రూ. నా 15 ఏళ్ళ ఇన్ని సినిమాల్లో నా ఏ ఒక ఈవెంట్కి నా ఫ్రెండ్స్, నా ఏజ్ గ్రూప్ వాళ్ళు తప్ప ఎవరు ఎప్పుడు వచ్చింది లేదు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం ఫస్ట్ టైం చిరంజీవి గారి దగ్గరికి గల్లీ రోడ్కి వెళ్ళాను. ప్రభాస్ అన్నకి ఫస్ట్ టికెట్ దీనికి ఇచ్చా. ప్రభాస్ అన్న కూడా నాకన్నా ఒక 6 ఏళ్ళు సీనియర్, ఒక అన్న కదా. సో దాట్ ఈస్ నాట్ హ్యాపెన్. అది ఎందుకో తెలియదు, బట్ ఇట్ ఈస్ ఎ డే అండి. యూ హ్యావ్ టు వర్క్ అరౌండ్ ఇట్. ఇది సంవత్సరాలకి ఇలాగే ఉంది. ఇవాళ సోషల్ మీడియా అది ఎక్కువ ఉంది కాబట్టి మీరు రియలైజ్ అవుతున్నారు. 10 ఏళ్ళ క్రితం కూడా అలాగే కదా ఉండేది. సో అది ఇది ఇలాగే ఉందండి. యూ హ్యావ్ టు ఫైండ్ వేస్ త్రూ ఇట్. యూ హ్యావ్ టు ఫైట్ ఇట్. మీకు ఆ ఓపిక ఉందా, ఇంట్రెస్ట్ ఉందంటే మీరు ఫైట్ చేయాలి. ఓవర్ టైమ్ ఆడియన్స్ విల్. కానీ యాంటీ హీరోలకి ఎక్కడో చోట చిన్న డైలామా ఉన్నట్టుంది. అంటే మన మార్కెట్, మన పరిధిని దాటి పెద్ద సినిమాలు చేయాలా, లేదా మన పరిధిలోనే ఉంటూ ఎక్కడో ఒక కొత్తదనం ఏదైనా చూపించాలా అన్నది. ఇప్పుడు నాకు తెలిసి అట్లీస్ట్ నాకు తెలిసిన మ్యాక్సిమం ఇప్పుడు నా తర్వాత జనరేషన్ వచ్చిన హీరోస్ అందరూ బామ్మ నా జనరేషన్ అది కాదులేండి, ద రీసెంట్ 5-6 yearsలో ఉన్న వాళ్ళందరిది వచ్చిన అందరిది. ఇప్పుడు ఐ థింక్ ద బిగ్గెస్ట్ ఎవ్రీబడీస్ ట్రైంగ్ టు డూ వాళ్ళ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలి, జనాల దగ్గర ప్రేమ పొందాలి అనే ఉద్దేశం మీద వెళ్తున్నారు. బట్ ఎవరినైనా సరే మీరు ఇంతలో క్వాంటిఫై చేసేసారంటే ఎవ్రీబడీ వాంట్స్ టు బ్రేక్ త్రూ. నువ్వు ఇదే ఇంతలోనే చేయాలి అన్నప్పుడు ఎందుకు? నేను ప్రూవ్ చేసుకున్నాననేగా మీరు నా దగ్గరికి వస్తున్నారు. నేను ఎట్లు ఇచ్చానో, లేదా యాక్టర్ ఇచ్చానో, మీరు నా దగ్గర మంచి నటుడునో, లేదా 10 మందితో మంచిదికుంటానో, ఏదో కారణం మీద నా దగ్గరికి వస్తున్నారు. మరి నన్ను ఎందుకు, నాకు ఎదిగే అవకాశం ఇవ్వండి. సో ఇప్పుడు అందరికీ ఎదగాలని కోరిక ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఈ పరిమితిలో కంఫర్టబుల్గా ఈ జీతం తీసుకుని సంవత్సరానికి 3 సినిమాలు చేయనా, లేదా 1.5 సంవత్సరం తక్కువ జీతానికి పోరాడి కొట్టి పెద్ద పేరుతో ఇంకా బిగ్గరీ చేద్దాం. ఇట్స్ అ చాయిస్ యూ టేక్ కదా. ఆ చాయిస్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి కొంచెం టఫర్. వన్స్ యు ఆర్ కంఫర్టబుల్ సెయింగ్ నేను చేసిన మళ్ళీ నాకు హ్యాపీ, నాకు జీతాలు టైంకి వస్తున్నాయి, సినిమాలు డీసెంట్గా ఆడుతున్నాయి, సేల్ అయిపోతున్నాయి, ఎవరితో ఇబ్బంది లేదు అనుకుని, అట్స్ ఆల్సో గ్రేట్. ఇట్స్ పర్సన్ టు పర్సన్. అదే మీరు ఏ జోన్లో ఉంటారు, మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఎప్పుడు రిస్క్ చేస్తుంటారు కదా, అందుకే కష్టం ఉంటాయి. మైకిల్కి అలాంటి చాయిస్ తీసుకున్నారా? ఇదండి మైకిల్ సినిమాకి అలాంటి చాయిస్ తీసుకున్నారు. ఇలాంటిది కొంచెం బేసిక్లీ అండి, నేను బీయింగ్ వెరీ ఆనెస్ట్, 3 సంవత్సరాల ఆడిషన్ల తర్వాత నాకు వచ్చిన సినిమా స్నేహగీతం, ప్రస్థానం.
అప్పటికి సినిమా వస్తే చాలరా అంటే అన్ని ఎడ్జ్ వరకు వచ్చి పోవడాలు 3 సంవత్సరాలు 18, 19, 20 ఏళ్ళ కుర్రాడికి ఎలా ఉంటుందండి సైకలాజికల్గా, ఇది చాలరా అనుకున్నాను. దాని తర్వాత షోర్ ఉంది కట్ చేస్తే 4 ఆడిషన్లో 4 సినిమాలు ఒకేసారి 3 భాషల్లో. స్నేహితం, షోర్ ఇన్ ది సిటీ, ప్రస్థానం, తమిళ్లో స్టార్ట్ చేసాము, అది ఆగిపోయింది. ఇవి రిలీజ్ అయిపోయాక మార్చిలో రిలీజ్ అయినాయి, పేరు వచ్చింది. షోర్కి పేరు వచ్చింది, ప్రస్థానంకి పేరు వచ్చింది, స్నేహితంకి బాగానే పేరు వచ్చింది. సంవత్సరాలు ఏ ఆఫర్ లేదు. వచ్చే ఆఫర్లన్నీ విలన్ కొడుకు 2వ సీన్లో హీరో చంపేస్తాడు. నేను తప్పు లేదండి చేసాను, బట్ నేను దీనికోసం కాదుగా ఎంత పోరాడింది అనుకుని, ఓహో అలా కాదా అనుకుని బాంబేలో అప్పుడు ఐ సైన్ ద ఫిల్మ్, వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ యాజ్ అ లీడ్ ఐ సైన్. ఇన్ఫాక్ట్ మనోజ్ బాజ్పేయి గారు వాజ్ ప్లేయింగ్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ దట్ ఫిల్మ్. ఇట్ డిన్ హ్యాపెన్ లాస్ట్ సెకండ్లో. ఫేర్, వాళ్ళ సౌత్ ఇండియన్ బాయ్తో ఎందుకు చేయాలి, ఇది బెటర్ కదా అని లాస్ట్ సెకండ్లో మార్చారు. నాకు అప్పుడు పెద్ద రీచ్ ఏం లేదు కదా. రిటర్న్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఇవే వస్తున్నాయి. ఇలా 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 కొట్టుకున్నప్పుడు నాకు సడన్గా ఎల్బీడబ్ల్యూ అని సినిమా చూసాను. ఇతను ఎవరు ఇండికి తీశాడు, సూపర్ తీశాడు. 2 కోట్ల కమర్షియల్ సినిమా కన్నా 2 కోట్ల ఇలాంటి సినిమా బాగా తీస్తే మనకు పేరు వస్తే బేసిక్ ఉంటుంది. అంటే నేను ఆయన కలిసాను, ప్రవీణ్ సత్తారు, నేను రొటీన్ లవ్ స్టోరీ చెప్పారు. మేమిద్దరం కలిసి కో ప్రొడక్షన్ మొదలుపెట్టాం సినిమా. అంటే 22 ఏళ్ళకి నేను 1,80,00,000 ప్రాజెక్టు కో ప్రొడక్షన్ చేస్తున్నా. సో ఇట్ థ్యాంక్ఫుల్లీ గేవ్ ద డీసెంట్ వర్కౌట్. అప్పుడు 2-3 వస్తే నాకు ఏది నమ్మకం రావట్లా, నచ్చట్లా. ఎవరు సడన్గా ఒకటి వచ్చి వెంకటాజ్ ఎక్స్ప్రెస్కి అది చెప్తున్నాడు, ఊరి ఎవర్రా నువ్వు అనుకుని ఆడిని ఒక దగ్గర పెట్టాం. 7 నెలలు 8 నెలలు 9 నెలలు ఆ ప్రొడ్యూసర్ మొదలుపెట్టాడు. ఎక్కడెక్కడో అప్పు చేసి ఆయన నెలకి ఆఫీస్కి పెట్టిన ఖర్చు ఎంత నేను రిటర్న్ ఇచ్చి, ఆ జీతాలు అప్పుడు లేవు కదా. అప్పుడు కిరణ్ గారి దగ్గర తీసుకెళ్తే, సరే నేను ఇంత ఇస్తా, ఇంతలో మీరు ఫినిష్ చేయండి అంటే, చోటా గారు నేను చూసుకుంటానని 27 రోజులు సినిమా మొత్తం చేశాం. 27 డేస్లో ఆ సినిమా చేసాం. మీరు అప్పుడు కూడా చూడండి, నేను ఒకసారి ఒక సినిమానే చేశాను, ఎప్పుడు 2-3 సినిమాలు చేయాలి. అది జరిగేటప్పుడు రిలీజ్కి ముందు నాకు రారా కృష్ణయ్య జోరు ఒప్పుకున్నా. రారా కృష్ణయ్య కథ నాకు బాగా నచ్చింది, ఆ డైరెక్టర్ బాగా నచ్చాడు మహేష్, ఇవాళ మిస్టర్ మిసెస్ పోలీస్, ఐ రియలీ లైక్ హిమ్. దాని తర్వాత జోర్ అనేది నా గుండెలో కదా డైరెక్టర్. మేము వేరే సినిమా చేయాలనుకున్నాం, లాస్ట్ మినిట్ ఏదో ప్రాబ్లం వచ్చేసరికి సడన్గా వచ్చిన కథ అది. బట్ ఐ వాజ్ లైక్ ఐ గేవ్ యూ మై బర్డ్, యూ ఆర్ గోయింగ్ విత్ ఇట్. సో ఎట్ ఎవ్రీ పాయింట్ సర్వైవల్కి ఆ టైంకి నా మైండ్లో ఏంటి, అరే నువ్వు హీరో అయిపోయారు అంతే, ఇంకేంటి, అంతకు పైన సక్సెస్ మీరు ఇమాజిన్ చేయరండి. మీకు ఆ టైంకి టైర్డ్ అయిపోయి, అరే నేను హీరోలో ఇప్పుడు హిట్ వచ్చిందా, నన్ను 10 మందికి తెలుసా, హ్యాపీ, నేను అనుకున్న కథలు చేసుకుంటున్నాను. ఆ టైంలో మీరు చూడండి, ఈవెన్ ఆఫ్టర్ వెంకటదే ఐ నెవర్ వెంట్ ఫర్ ఇన్స్టెంట్ హిట్ డైరెక్టర్స్, బిగ్ కాంబోస్. నాకు చాలాసార్లు కుదిరి ఈజీ చేసుకుండొచ్చు. ఆ టైంలో నాకు ఉండే స్పేస్కి ఇక్కడ ఈవెన్ టుడే టచ్ వుడ్. ఇప్పుడు నేను ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేస్తున్నా, అప్పుడు ఆ కాన్సన్ట్రేషన్ నాకు ఎప్పుడు లేదు. నాకు సడన్ కూడా టైగర్ గారు చెప్పాడు, అమ్మా ఎవర్రా నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు. టైగర్ గారు కూడా నాకు ఎవరు పంపారు, మురుగదాస్ గారు పంపారు. ఆయన ప్రొడ్యూస్ చేయాలని చెప్పి, టైగర్ నేను చేస్తాను, నువ్వేమో రాహుల్ రవీంద్రన్ క్యారెక్టర్, అదేమో విజయ్ సేతుపతి అన్నారు. నేను అది చేయండి, నేను అదే చేస్తాను అన్నాను. అప్పుడు ఆయన వేరే సినిమా మొదలుపెట్టి ఇది ఆగిపోతే, నేను టక్కన ఆనందని పిలిచి, ఇది నేను తెలుగులో చేసుకుంటా, నేను చేస్తాను రా అన్న. మానగరం అలాగే జరిగింది. సో నేను అప్పటికప్పుడు స్పాంటేనియస్గా ఏది బెస్ట్ ప్లాన్, ఎలా దీన్ని ఫార్వర్డ్ తీసుకెళ్ళాలి అనుకునే ఉద్దేశం మీద పుల్ చేసుకుని, అప్పటిప్పుడు నాకు లేని నాలెడ్జ్ ఏంటంటే, యూ నీడ్ టు హ్యావ్ సమ్ ఫండ్స్. అంటే నేను ఫైనాన్షియల్గా కష్టమే కాదండి, నాకు ఇప్పుడు మంచి ఇల్లు ఉంది, ఫ్యామిలీ బాగా చూసుకున్నారు, అబ్రాడ్లో చదివించారు, మంచి కారు ఉంది. ఇప్పుడు ఒక సినిమా ఇండస్ట్రీలో రొటేట్ అవ్వాల్సిన, హీరోకి రొటేట్ అవ్వాల్సిన ఫైనాన్షియల్ కెపాసిటీ అయితే నేను ఎప్పుడూ ఆలోచించింది కూడా లేదు. నేను యూసఫ్గూడలో 16,000 రెంట్కో ఇల్లు, ఒక ఇండిగో కారు. ఇప్పుడు చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, యూసఫ్గూడలో అపార్ట్మెంటు, ఇండిగో కారు. బట్ వాట్ యూ హ్యావ్ టు ప్లే హియర్ ఇస్ అ హోల్ డిఫరెంట్ గేమ్ అండ్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్. దానికి ఒక నాలెడ్జ్ సెటప్ కావాలి, ఇవన్నీ నాకు అప్పుడు లేవు. సడన్గా తిరిగి చూస్తే బ్యాక్ టు బ్యాక్ దెబ్బలు, ఏం అర్థం కాల. సడన్గా ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టింగ్ మార్కెట్లో ఉన్న హీరో నుంచి మొత్తం మీరు నమ్మరండి, టైగర్ వరకు, ఈవెన్ మేబీ సమ్వేర్ ఒక్క అమ్మాయి తప్ప వరకు చాలామంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, ఫ్రెండ్స్ వాళ్ళ కథలు నాకు చెప్పేవారు, ఏ ఇంట్రెస్టింగ్ ఉంటుంది నీ జడ్జ్మెంట్ని. దాని తర్వాత అది జడ్జ్మెంట్ లేదను, నాకు జడ్జ్మెంట్ ఉందా లేదు, నేను కన్ఫ్యూజ్ అయిపోయా. ఒక స్పాట్లో మొత్తం స్మాష్ అయిపోయిన టైంలో ఓకే స్మాష్ కదా, ఇప్పుడు ఇది నా మెమరీ అయిపోతుంది. బాగా లాగైపోయానండి, నాకు ఏం చేయాలో తెలియలే. అబ్బో అంటే రోజుకి 97 దాకా వెళ్ళి, హైట్ ఎక్కువ కాబట్టి మరి ఆబ్వియస్ ఇదంతా ఉబ్బిపోయింది. అండ్ నాకు మందు అలవాటు పెద్ద ఎప్పుడు లేదు. చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు, రోజుకి 1 కిలో చాక్లెట్లు, 1 కిలో ఐస్ క్రీమ్ తిన్నాను కన్సిక్యూటివ్గా 4 నెలలు తిన్నాను. అర్థం కాలే, ఏం అర్థం కాలే లైఫ్. ఆ టైంలోనే ఎవ్రీథింగ్ వాజ్ ఎడ్జ్డ్ అవుట్. ఐ వాజ్ ఇన్ అ సీరియస్ రిలేషన్షిప్ ఫర్ లాంగ్ టైం, అది ఫెయిల్ అయిపోయింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి.
నెక్స్ట్ ఏం చేయాలి, ఇది ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి అర్థం కావట్లా. అంటే అన్నీ ఏదో డీసెంట్గానే చూస్ చేసేవి, ఏమవుతుంది ఎందుకు ఏం అర్థం కావట్లా. మానగరం బ్లాక్ బస్టర్ అయింది, అయినా నేను తమిళ సినిమా చేసినట్టే తమిళ హీరో అంటారు. ఇప్పుడు ఇది కదా గ్రౌండ్, ఇప్పుడు అది చేసినట్టు తమిళ హీరో చేస్తారు, ఉన్నది పోద్ది. సరే ఏం చేయాలి, చేతిలో డబ్బులు లేవు. ఇలా పట్టి ఉన్నప్పుడు లక్కీగా నా యూఎస్ నుంచి ఫ్రెండ్ ఒకటి ₹1,00,00,000 ఇస్తానంటే ఆ ₹1,00,00,000 నుంచి నిన్ను వీడని నేడని 6 కోట్లు రొట్టేసేసాను. ఫ్రమ్ దేర్ ఇట్ స్టార్టెడ్ అగైన్. అక్కడి నుంచి చాలా కాన్షియస్గా నెక్స్ట్ ఏం చేయాలి, ఎలాంటిది చేయాలి. ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ బ్రాండ్ సందీప్ కిషన్. నేను సందీప్ కిషన్ పనిచేస్తున్నా, సందీప్ కిషన్ అనే హీరోని కాపాడుకోవాలంటే ఏం చేయాలి, ఆడి ఐడెంటిటీ ఏంటి, ఆడు ఏం సినిమాలు చేయాలి, ఆడికి ఎవరెవరంటే నాకు నాగేశ్వర రెడ్డి గారు ఒకసారి కూర్చోబెట్టి భలే చెప్పారు, నీకు ఈ సెగ్మెంట్స్కి నువ్వు అంటే చాలా ఇష్టం, వాళ్ళెవ్వరికి నువ్వు సినిమా చేయలేదు చాలా రోజుల నుంచి. కొత్త వాళ్ళకి నచ్చడం వేరే, ముందు నచ్చిన వాళ్ళకి మళ్ళీ సినిమా చేయరా పోయేలా ఉన్నారు. అంటే ఆల్ దట్ టుడే. ఇప్పుడు మీరు A1 Express వాజ్ ఎ డీసెంట్ హిట్, డింట్ బిగ్ బట్ నోబడి లాస్ మనీ, వీ గాట్ డీసెన్స్. మైకిల్ డింట్ వర్క్, బట్ నా దగ్గర ఎవ్వరు వచ్చి కలిసిన ఫ్రమ్ 16 to 28 అన్న మీ A1 Expressకి మైకిల్కి పెద్ద ఫ్యాన్ అన్నదే అంటారు. సో సమ్వేర్ సంథింగ్ హెస్ వర్క్డ్ అవుట్. 100% సర్కిల్లో వర్కౌట్ అవ్వాలా, అది కొంచెం భైరవ కోణంలో రాయన్లోకి వచ్చి స్టిల్ లర్నింగ్ ప్రాసెస్ ఉంది, అడాప్టింగ్. ఐఎమ్ ప్రతి సినిమాకి ఎక్కువ ఎఫర్ట్ పెడుతున్నా, ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ మై సెల్ఫ్ బెటర్ ఇన్ ఎవ్రీ వే. సో అలా మీ కథలు మీరే ఎంచుకొని అప్పుడప్పుడు మీ డబ్బులు మీరే పెట్టుకుని మిమ్మల్ని మీరే గైడ్ చేసుకుని మిమ్మల్ని మీరే ముందుకు తోసుకుని వెనకాల ఎవరో ఒకరు ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ చాలా బాగుందండి. మరి లేనప్పుడు ఏం చేస్తాం. చోటా గారు, అందరూ చోటా గారు అంటే చోటా గారు వెరీ సింపుల్ మ్యాన్ అండి. నేను ఫస్ట్ డే 1 నేను యాక్టర్ అవ్వాలన్నప్పుడు ఆయన పక్కన కూర్చోబెట్టి నాకు చెప్పింది, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నా కొడుకు లేడు, నువ్వే కొడుకు, నీకేమన్నా గిఫ్ట్ కావాలా చెప్పు, హాలిడేకి వెళ్తావా చెప్పు, షూటింగ్కి వస్తావా చెప్పు, డైరెక్టర్ అవుతావా చెప్పు, టెక్నీషియన్ అవుతావు, నేను ఇవన్నీ చేయగలను, హీరో అనేది నేను చేయలేను. కొంచెమంది ఉన్నారు వాళ్ళకి ఇది ఎంతో చేయగలరు, నేను అది చేయలేను రా, నేను ఇదైతే చేయగలను, లేదని నీ పోరాటం నువ్వు పడు ఉన్నాడు. మళ్ళీ ఇవన్నీ అయిపోయాక వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాకి కిరణ్ గారి దగ్గర ఈ లాక్ ఉందన్నప్పుడు ఓకే నేను చేసి పెడతా అని చెప్పి 20 రోజులు తీసి పెట్టారు. ఆయనకి ఇలాంటి విషయాలు అంత నాలెడ్జ్ అసలు ఉంటుందండి. నేను గత 7 ఏళ్ళుగా ఆయన దగ్గర నా సినిమా చేసే కథ కూడా ఆయన తెలియదు. ఆయన ఇంకా హర్ట్ అవుతున్నాడు నేను ఆయనతో పని చేయట్లేదు. బట్ నాకు కాన్షియస్గా ఏంటంటే వద్దు, లెట్ మీ ఫిగర్ అవుట్ ఇన్ అ టోటలీ డిఫరెంట్ వే. సో ఐ హ్యావ్ నెవర్ హ్యాడ్ ఎనీబడీ కమ్ బ్యాక్ అండ్ టెల్ మీ. అన్ఫార్చునేట్లీ ఐ విష్ ఇప్పుడు కొంచెంమంది హీరోలకి సడన్గా ప్రొడక్షన్ వచ్చి బ్యాక్ చేసి పంప్ చేస్తారు. నాకెందుకు అది ఎప్పుడు పడిందే లేదు. నన్ను కొద్దో గొప్ప ఎప్పుడూ నన్ను హోల్డ్ చేసుకుంది అనిల్ గారు. అంటే నేను పడిపోతుంటే పట్టేసుకునేవారు. పాపం ఆయనకి లేసి ఇసిరేయడానికి కోరికున్నా చేసే ఆపర్చునిటీ కుదరలా. బట్ పడిపోకుండా పట్టుకుంది మాత్రం, అంటే ఈడు మునిగిపోతున్నాడు అన్నప్పుడు తప్ప నుంచి పట్టేసుకుని ఇప్పుడు ఏం చేయాలి, ఓకే నువ్వు చెయ్యి, ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటా అంటారు. సో అది ఆయన చేశారు కాబట్టి నాకు ఎప్పటికైనా సరే ఆయన అంటే అంతొక రాజడీకే. మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు చూసినా వాళ్ళకి నేను పెద్ద, దే లుక్ ఎట్ మీ లైక్ ఐఎమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఇన్ ద కంట్రీ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కంఫర్టబుల్ యాక్టర్స్ టు వర్క్ విత్. సో వెన్ పీపుల్ లైక్ యూ లుక్ ఎట్ యూ లైక్ దట్ అండ్ సే దట్, ఇట్ జస్ట్ గివ్స్ యూ అ లాట్ ఆఫ్ స్ట్రెంత్ అండ్ కాన్ఫిడెన్స్. యూర్ లైక్ షిట్, ఇస్ దిస్ ద మెమరీ ఐ వాంట్ టు లీవ్. ఒకసారి ఆలోచించండి, నాకు ఒకసారి సడన్గా 30 వచ్చే టైంకి సడన్గా మొత్తం కెరీర్ ఆల్మోస్ట్ ఫినిష్ పాయింట్లో ఉంటే ఎలా ఉంటుంది. కూడా లేవు అప్పుడు ఆ టైంలో. నాకు 23 డిసెంబర్కే లేదండి. సో నేను ఉన్నా కూడా ఉంచుకోను. ఐ ఎయిదర్ స్పెండ్ ఇట్, ఐ గివ్ అవే, అండ్ ఐ ఆల్వేస్ బిలీవ్ వెన్ యూ గివ్ అవే ఇట్ కమ్స్ బ్యాక్. నాకు మా ఇంట్లో నాకు క్యాషే ఇవ్వరు, మా చెల్లి పరిగెట్టుకొచ్చి తీసుకెళ్ళిపోద్ది. మీరు నాకు కట్టించారంటే వచ్చేసరికి కట్ అయిపోద్ది. దాచుకోవడం రేపటికి ఏమి ఇప్పుడు కొంచెం దాచుకోవడం కన్నా అవసరమైన ఇల్లు, అవసరమైన బిజినెస్లు సెటప్ చేస్తున్నా. మళ్ళీ ల్యాండ్ బ్యాంకులు లాంటివి నేను చేయను. 10 ఏళ్ళ తర్వాత వస్తుంది నాకు ఎందుకండి. ఇవాళ నెలకు బయటికి తిరగాలంటే ఇంటికి వచ్చిందా, ఎవరికైనా కొనిపెట్టాలంటే కొనగలవా, మంచి ఇంట్లో ఉన్నావా, ఇలాంటి బేసిక్స్ తప్ప ఈ థాట్ ప్రాసెస్ ఎప్పుడు ఉండింది లేదు. నౌ ఐఎమ్ లిటిల్ మోర్ కాన్షియస్. ఎందుకంటే నాకు సడన్గా భయం వేసింది. ఏంటి, అరే నువ్వు నిజాయితీకి తిరుగుతున్నావు సరే, ప్రపంచంలో లేదు, సడన్గా దెబ్బ పడింది అంటే నీ పరిస్థితి ఏంటి అనేసి కొంచెం సేఫ్ గార్డింగ్ పని లాస్ట్ 24 నుంచి కొంచెం చేస్తున్నాం. సినిమా కంటే ఫుడ్ బిజినెస్ బెటర్ అనుకుంటారా ఎప్పుడైనా అనిపించింది అలాగా? లేదన్నా, పోనీ నేను సినిమాలో ఎక్కువ సంపాదించాను. ఇన్ కంపారిజన్ ఇన్ టోటాలిటీ 5 years 15 yearsలో చూస్తే ఎనీ బిజినెస్ బాగుంటుందండి. సినిమాలో కొంచెం ఎఫర్ట్ ఎక్కువ, ఎందుకంటే మీకు పేరు ఎక్కువ ఉంది, జనాల్లో ఉంటారు, యూ హ్యావ్ పవర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, అండ్ దిస్ ఈజ్ అ multi-thousand crore per year revenue generating industry. So of course people are going to be careful if somebody is going to come and mess with, right? ఉన్నది నీట్గా సిస్టమ్ ఫాలో అవుతుంది, సిస్టమ్ని ఫాలో అవ్వరా,
దాన్ని ఏం చేయక అనేది తరతరాలు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఫర్ ఎనీ అదర్ రీజన్, ఎవరి మీద పర్సనల్ ఇదేం కాదు. మేము కష్టపడి సేఫ్గా సెటప్ చేసాం, సెటప్ని కన్ఫ్యూజ్ చేయక. సో అందుకే రాడికల్గా ఎవరన్నా ఒక సర్ప్రైజ్ లక్కీ హిట్ ఇస్తానో లేదా మరీ మొండిగా పోరాడితేనో ఒకటి బయటకు వచ్చి ఆడొచ్చి కూర్చుంటాడు. దాని తప్ప ఎవరి మీదో ఏదో ఇదేం కాదండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అంబానీలో అనుకోండి, ఎవరో బయట నుంచి వచ్చి దాంట్లో ఒక కంపెనీలో ఇది చేయరు కదా. సో దట్ ఈస్ ఇట్స్ అన్ ఇండస్ట్రీ, ఇట్స్ మల్టీ. సో ఐ విష్ ఐ హ్యాడ్ ఎ లిటిల్ మోర్ నాలెడ్జ్ ఆఫ్ దిస్ ఎర్లియర్, బట్ ఇట్స్ ఓకే. నాకు ఓపిక ఉంది, నేను చాలా కొంచెం ముందుండే. అండ్ ఐమ్ టుడే ఇస్ అ గ్రేట్ డే. మరీ ఏవీ లేని ఫస్ట్ రోజులోనే బతికి బయట వచ్చా. ఇవాళ ఏంటి చప్పటి వాడికి ఇచ్చాడు దేవుడు, చూసుకుందాం అనే టోన్లో ఉన్నా. అండ్ మీకు ఆనెస్ట్గా ఇంత చాలామందికి చెప్పేది కూడా ఇప్పుడు ఏదో ఇదికి చెప్పట్లా, నాకు జీవితాంతం ఇది చేయాలి, ఒక 4 తరాలకు నేను గుర్తుండాలి, దీంట్లో 1000 కోట్లు సంపాదించాలి, సినిమా ఇండస్ట్రీస్ కోరికలు ఏం లేవండి. ఒక గ్రేట్ మెమరీ ఉండాలి. అంటే అమ్మ సందీప్, తన సినిమాలు అన్నీ ఇంట్రెస్టింగ్ ఉంటాయి, పాటలు అన్నీ బాగుంటాయి, వెరీ లెజిట్ గై, ఇంటగ్రిటీ ఉంటుంది, వీలైన దాకా ఇస్తాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడెంటిటీ ఉంటుంది కాబట్టి ఐ వాంట్ దట్ టు బీ మై ఐడెంటిటీ. ఇప్పుడు దాకా పిల్లలు లేరు కాబట్టి అలా ఇలాగే ఉన్నా, మీకు రేపు తెలియదు, ఇప్పుడైతే యాజ్ ఇట్ ఇస్ ఇది. ఇండస్ట్రీ కూడా ఒక ఆల్జిబ్రా లెక్కలాగా ఎంత ఉందో తెలియదు, ఏ సినిమాకి ఆడియన్స్ ఎంత ఇస్తారో కూడా తెలియదు. ఓ బిజినెస్ అనుకోండి, టర్న్ ఓవర్ ఎంత ఉంటుందని చెప్పొచ్చు. సినిమా లెక్కారు కదా, ఓ 10 కోట్లు తీసిన సినిమా 100 కోట్లు చేయొచ్చు, 200 కోట్లు చేయొచ్చు. ఇప్పుడు ఆ నెంబర్లు కూడా మనం ఊహించలేము. ఎగ్జాక్ట్లీ కూడా నేను ట్రైంగ్ టు సే అండి. టుడే ఫిల్మ్స్ నాకు ఓన్లీ ఇది ఏంటంటే అంతా ఓకే, బట్ ఇంకొంచెం ఎఫర్ట్, ఇఫ్ యూ బెట్ ఎ లిటిల్ మోర్ ఆన్ లెజిట్ టాలెంట్, ఇంకొంచెం యూనిఫామ్గా ఈ ఒక్కళ్ళు ఈ ఇద్దరిని, ఈ ఒక్కళ్ళు ఈ ముగ్గురిని అన్నట్టు కాకుండా కొంచెం యూనిఫామ్గా అందరినీ కొంచెం న్యూవర్ మోర్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ అండ్ మోర్ రెవెన్యూ సిస్టమ్ విల్ హ్యాపీ. సో ఆడియన్స్ ఏం పట్టించుకోరు కదా సార్. ఆడియన్స్ ఏం పట్టించుకోరు, బట్ వాళ్ళకి అది ఇవ్వాలి కదా. ఒక కిరణ్ అబ్బవరం తన పోరాటంతో తను చేసుకుని దివాళీకి వేసుకుంటే హిట్ ఇచ్చాడు, ఆడియన్స్ సౌండ్ కిరణ్ కష్టపడ్డాడు అన్నాడు కదా. సో ఆడియన్స్కి అది చేరాలిగా. పాపం అండి, వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి లైఫ్లో. వాళ్ళు 2 గంటలు సినిమా చూడడానికి వచ్చి వాళ్ళకుండి ఏకైక ఎంటర్టైన్మెంట్ ఇది. ఇక్కడ కూడా మేము కష్టాలు చెప్పి మమ్మల్ని. సో ఆడియన్స్ ఆర్ దర్. ఎలా చెప్పి నేను లిటరలీ ఇవ్వాలి, నేను తినే ప్రతి మెతుకు వాళ్ళనండి. ఇట్స్ లైక్ బేస్డ్ ఆన్ కేస్ స్టడీ రికార్డ్. నాలాంటి హీరో వాళ్ళకి ఉండకూడదు. అది 10 ఏళ్ళ క్రితమే ఫినిష్. మీరు ఆనెస్ట్గా చెప్పండి, చాయిసెస్ కానీ మూవ్స్ కానీ నేను ఇంపాసిబుల్. అంటే ఈ రోజు కూడా గ్యారెంటీ లేదు, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంతే కదా. ఈ రోజు కూడా అమ్మాయ మనం ఫిక్స్ అయిపోయాం, కదిలించేది లేదు. ఇవాళ ఫర్ మీ ఇట్స్ గ్రేట్ డే అండి. నాకు ఆ పీస్ అసలు ఏమాత్రం లేదు. దట్స్ ద డిఫరెన్స్ అండి. అప్పట్లో నాకు అర్థం కాల, ఇవాళ అర్థమైంది. ఇట్స్ నాట్ ఎ బిగ్. ఇప్పుడు మీరు ఫండ్ రొటేషన్ అన్నా, సేల్ అన్నా, డైరెక్టర్స్ అన్నా, ఆల్ ఆర్ ఫ్రెండ్స్ ఉన్నాయి కదా. సో మీరు ఎలాగ అంటున్నారని దాన్ని బట్టి ఉంటుంది తప్ప ఐ థింక్ ఫర్ అన్లెస్ మీరు ఇంకేదో చేసేయాలని ఒక పోరాటం పెట్టి 3 ఏళ్ళు పెడితే అప్పుడు ఆ రిస్క్ మీరు తీసుకుంటున్నారు. నాకు త్రూ మై కెరీర్, టు బీ వెరీ ఆనెస్ట్, ఇఫ్ ఐ వాంటెడ్ ఎ వెరీ కంఫర్టబుల్ లైఫ్ ఐ కుడ్ పిక్డ్ ఇట్ ఎనీ డే. మేబీ కొంచెం కంపేర్, నేను ఒక సినిమాలో సంవత్సరానికి తీసుకునేది నాకు ఒకే సంవత్సరంలో 2 సినిమాలకు 3 సినిమాలకు వచ్చేది, అంతే తేడా. నాకు కంఫర్టబుల్గానే వెళ్ళిపోయేది లైఫ్, ఏ ఇబ్బందులు ఉండవు, ప్రశాంతంగా ఉండేది. ఇట్స్ అ చాయిస్. ఇది నేను నా కోసం తీసుకున్న చాయిస్. ఇప్పుడు ఈ చాయిస్లో నిజాయితీ ఉంది, కష్టం ఉంది, ఒక కళ ఉంది వీళ్ళు అంటే ప్లీజ్ సపోర్ట్. ఇఫ్ యూ ఫీల్ వీళ్ళలో కష్టం లేదు, వీళ్ళు టేకెన్ ఫర్ గ్రాంటెడ్ చేస్తున్నాడు, ఆడికి టాలెంట్ లేదు, ఆడి నిజాయితీకి పని చేయట్లేదు అంటే యూ షుడెంట్ సపోర్ట్ మీ. అంతే కదా. సినిమా మారుతుందండి. నేను కామెడీ సినిమా చేస్తా, రేపు యాక్షన్ సినిమా చేస్తా, ఎల్లుండి ఫ్యాంటసీ సినిమా చేస్తా. ఐఎమ్ నాట్ సెల్లింగ్ ఓన్లీ మై ఫిల్మ్. మై ఫిల్మ్ ఫర్ దిస్ పీరియడ్ ఐఎమ్ సెల్లింగ్ దిస్ ఫిల్మ్ టు యూ, బట్ ఇన్ టోటాలిటీ ఐఎమ్ సెల్లింగ్ మై సెల్ఫ్. నేను మిమ్మల్ని గుర్తించాలంటే ఇది నన్ను మీరు చూసి మీకు నేను నిజాయితీగా పనిచేస్తున్నాను, మీరు ఇచ్చే 200 రూపాయల కోసం ఈడు చచ్చి పడుతున్నాడు రా బాబు, ఈ 200 రూపాయలు నన్ను 2 గంటలకు వస్తామని మీరు నన్ను నమ్మారంటే నాకు వస్తారండి. నేను దానికైనా రెఫరెన్సెస్ నేను గత 10 ఏళ్ళు కన్సిస్టెంట్గా చూపిస్తూనే వస్తున్నా. నేను ఫ్లాప్ పడినా, హిట్ పడినా, కామెడీ సినిమా అన్నా, యాక్షన్ సినిమా అన్నా నేను అంతే ఎఫర్ట్ పెడుతున్నా, అంతే తిరుగుతున్నా. సో దట్ ఐ థింక్ ఈజ్ మై యూఎస్పీ. దట్ ఈస్ వాట్ ఐ వుడ్ వాంట్ పీపుల్ టు నోటీస్ ఫ్రమ్. మీ కెరీర్లో చాలా మంచి సినిమాలు, మీరు చేసిన చాలా మంచి సినిమాలు, ఆ కథలే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాయి కదా. ఈ జర్నీలో వదిలేసుకున్న కథలు కూడా ఉన్నాయి. మీరే చాలా మంది సజెస్ట్ చేస్తారండి, ఈ కథ ఆ హీరోకి చెప్పండి, ఈ హీరో చెప్పండి. ఐ డూ ఇట్. బేసిక్లీ ఆ టైంలో ఆ కథ నాకు కరెక్టా కాదని నేను ఆలోచిస్తానండి. ఇప్పుడు సామాజ వర్గంలో ఉంది, అది నేను చాలా ప్రేమించి చేయాలని పెట్టుకున్న కథ, అది ఇమీడియట్గా టేక్ ఆఫ్ చేయట్లేదు. 6 నెలలు వెయిట్ చేస్తున్నాం.
ఈ టైంలో లేట్ అవుతుంది కదా అని వివాహ భోజనం మొదలుపెట్టాను. ఎందుకు ఆ డైరెక్టర్ నా కోసం వెయిట్ చేస్తున్నారు, కోవిడ్, ఎవరి దగ్గర టీంలో డబ్బులు లేవు, సరే ఒక క్యూట్ ప్రాజెక్ట్ చేద్దాం, ఇది అందరికీ డబ్బులు వస్తాయి, కోవిడ్లో అందరికీ డబ్బులు వస్తాయి, బ్రేతర్ వస్తుందని ఉన్న ఫండ్స్ అన్నీ ఫ్రెండ్స్ అప్పులు అన్నీ తీసుకొచ్చి వివాహ భోజనం కూడా తీసుకు. థ్యాంక్ఫుల్లీ ప్రాఫిట్ వచ్చింది, తక్కువ ఉన్న ప్రాఫిట్ వచ్చింది. బట్ ఇది అయిపోయే టైంకి మేము మైకిల్ స్టార్ట్ చేసాము. ఈ టైంలో ఇప్పుడు సడన్గా వివాహ భోజనం ఫండింగ్ టైట్ అయిపోయింది, టక్కున గల్లీ రౌడీలు చేస్తారు. గల్లీ రౌడీ కథ కూడా సమాజ వర్గంలో డైరెక్టర్. ఓకేనండి, నౌ దట్ డింట్ వర్క్అవుట్, దెన్ మైకిల్ స్టార్టెడ్. ఇప్పుడు ఈ పీరియడ్లో బ్యాక్ టు బ్యాక్ అదే జానరాలో నేను ఇంకో సినిమా చేయకూడదు. ఐ హ్యాడ్ టు. మైకిల్ వచ్చినప్పుడు, మైకిల్ వచ్చే వరకు ఆ విజువల్లో, ఆ ట్రైలర్ నేను అలాగే, నేను కొత్తగా నేను ఆడియన్స్కి చూపించుకోవాలనుకున్నప్పుడు సైమిల్టేనియస్గా పక్కనే వెరీ సాఫ్ట్ రామ్ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాను, నేను ఇది చూడాలరా నిన్ను. ఐ ఫెల్ట్ ఇది అయిపోయాక చేసినా ఓకే అన్నాళ్ళు వెయిట్ చేయించలేము. సో ఇప్పుడు ఎవరు, నేనే ఆప్షన్లు చెప్పి నేనే హీరోలు తిరిగిపోతాను, నేనే ఫోన్ చేసి ఏంటంటే మంచి కదా అన్న. ఈ ఒక్క సినిమాకే కాదు, చాలా సినిమాలు నేను చేశాను. అలాంటప్పుడు థ్యాంక్స్ గివెన్ ఏదో ఉంటుంది కదా, కృతజ్ఞత ఏదో ఉంటుంది కదా, ఓ మంచి కథ పంపించాడు సందీప్, నాకు నా కెరీర్ హెల్ప్ అయింది అని ప్రొడ్యూసర్కో, ఓ హీరోకో, ఆ డైరెక్టర్కో ఏదో ఉంటుంది కదా. నేను పెద్ద నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఇప్పుడు దాకా ఇప్పుడు నేను పనిచేసిన మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్ లేదు, కానీ నేను పిలిస్తే సెకండ్ కాల్లో దిల్ కమ్ టు ఎనీథింగ్ ఫర్ మీ. ఐ డోంట్ ఆస్క్ బికాస్ దట్ ఈస్ నాట్ హౌ వీ ఫంక్షన్. నువ్వు నాకు ఇది చేస్తావని నేను ఇది చేయాల, ఇది నేను చేయలేదు. ఇవాళ వన్ మోర్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్స్ హూస్ డూయింగ్ వన్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్స్ ఇన్ ఇండస్ట్రీ టుడే, అతని బ్రేక్ త్రూ ఫిల్మ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ నుంచి, అంటే 14 రీల్స్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ వచ్చింది. 14 రీల్స్ ఏకే ఎంటర్టైన్మెంట్లో పెట్టిందే నేను నా కోసం పెట్టుకున్నాను. 6 నెలల తర్వాత మారిపోయింది. బట్ అనిల్ గారు కాబట్టి దానికి ఇంకేదో చేసి పెట్టాలి, ఇంకేదో చేసి పెట్టాలి. ఆ సినిమా బ్లాక్ బస్టర్. ఇప్పటికీ ఆ డైరెక్టర్ నాకు ఫ్రెండ్, ఇప్పటికీ కలిసిన పెద్దగా సారీ బావా అంటాడు, పర్లేదురా బావా నువ్వేం చేస్తావు అంటాడు. ఇందులోనే నేను లోకల్, హలో గురు రెండు మేము చేయాల్సింది, ఎండ్ వరకు వెళ్ళి మిస్ అయింది. నో దోస్ పాయింట్స్ ఐ అండర్స్టాండ్. ఆ టైంలో ప్రాబ్లీ యూ ఫెల్ట్ యూ లుకింగ్ ఎట్ మార్కెట్, ఐ వాజ్ ఇన్ అ బ్యాడ్ డే, మీకు మార్కెటబిలిటీ కనిపించుకున్నాను. సినిమాలో నేను వదులుకోలేదండి, మారిపోయి ఆ టైంలో ఐ వాజ్ గోయింగ్ త్రూ అ బ్యాడ్ డే. నక్షత్రం ఆడలా, నక్షత్రం ఆడపోయేసరికి టప్పని 3 సినిమాలు పడుతుంది. నేను ఎప్పుడు అలా ఆలోచించాలి, ఎందుకంటే నేను ఎంచుకున్నప్పుడు ఈ క్యాల్కులేషన్స్ మీద నేను ఎంచుకోవాలి. కథ బాగుంది, టీం నచ్చారు, ఇంతలో చేస్తాం, ఇంత ప్రాఫిట్ వస్తుంది, అందరూ హ్యాపీగా. ఇంత సింపుల్ కాన్సెప్ట్ మీద నేను ఎప్పుడు లేవాడిని. అప్పుడు నాకు అదే అబ్బే నువ్వు తప్పు చెప్తున్నావురా, లెక్క అది కాదు, నువ్వు ఎంత కష్టపడ్డావు, ఇవన్నీ ఎవరికి అనవసరం, నెంబర్ ఏం కనిపించింది, అందులో నువ్వు జనాలకి నచ్చేటట్టు క్రేజ్ బిల్డ్ చేసుకోగలిగావంటే యూ విల్ విన్నర్. సో ఇది నా అనాలిసిస్ అండి, ఐ కుడ్ బి రాంగ్ ఆల్సో. ఓకే, సో ఎట్ ఎవ్రీ పాయింట్ ఐ అడాప్టెడ్. ఇప్పుడు ఏమవుద్ది, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక 4 నెలల పాటు ఒక సినిమా స్టార్ట్ అయిపోతుంది, మీరు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు నాలాంటి వాడికి ఫైనాన్షియల్గా నేను కానీ, మా మొత్తం కుటుంబ ఆధారణ కానీ, నా చుట్టుపక్కల పనిచేసే వాళ్ళ ఆధారణ కానీ మొత్తం దీని మీదే ఉంటుంది. వారం రోజులు 2 వారాలు స్టార్ట్ అవ్వాల్సిన సినిమా టప్పని ఇప్పుడు ఆఫ్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ 3 months మీ సినిమా ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు, మీ రొటేషన్ ఫండింగ్ ఏంటి, ఇచ్చిన అడ్వాన్స్లు రిటర్న్ ఇవ్వాలిగా, ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి. అంటే 4 నెలలు మీరు ఖాళీ కూర్చున్నారు, నెక్స్ట్ 3 months ఖాళీ కూర్చోపోతున్నారు, 7 నెలలు డబ్బులు లేవు. ఈ 7 నెలలకు మీరు ఏమైతే సంపాదన మీద బతకాలనుకున్నారో అది రిటర్న్ కట్టాలి. నౌ forget that's a hero. Look at the person's life. How will you survive this? How will you plan around this? ఇప్పుడు టెంప్ట్ అయ్యి డబ్బులు ఇచ్చేదో సినిమా చేయాలా, కెరియర్ పాడైపోతాయి. సో ముడుచుకుని కక్కుకుని మింగుకుని కూర్చోవాలి. ఏంటి తోట పట్టాలి, ఎవడొకటి పట్టాలి. మన రోజు కాదండి, మనమే పట్టాలి. మనకు రోజు రాదండి, మనం పరిగెడితేనే రోజు మన దగ్గరికి వస్తుంది. అది మనం ఎత్తుకుని ఎప్పుడు రాదు. నేను నమ్మేది, ఐ హ్యావ్ నెవర్ సాట్ బ్యాక్ అండ్ వెయిటెడ్ ఫర్ సంథింగ్ టు కమ్ టు మీ. ఐ పుట్ మై 200%, ఐ రన్ ఫర్ ఇట్, ఇట్ ఇస్ ల్యాండెడ్. నాకు కెరీర్లో కుదిరింది కూడా అంతే అండి. యూనిక్లీ యు సీ ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ మైండ్ ముందరి సినిమా కన్నా బిగ్గర్ బడ్జెట్, బిగ్గర్ బిజినెస్. అది ఈవెన్చువల్లీ ఆడిందా లేదా అని మూమెంట్ మీద ఉంటుంది తప్ప, ఆడినప్పుడు ఇంకా హ్యాపీ. ఆడిన దానికి సంబంధం లేకుండా నా నెక్స్ట్ సినిమాకి బెటర్ ఇదే ఉంటుంది, బెటర్ ఇంట్రెస్ట్ ఆడియన్స్ నుంచి వచ్చింది. ఇట్స్ అ బ్లెస్సింగ్. అంటే ఆడియన్స్ నోట్ చేస్తున్నారు కదా, వీడు రిజల్ట్ పక్కన పెట్టు, ఆడైతే మా కోసం న్యాయం కష్టపడుతున్నాడు, ఐ విల్ గివ్ హిమ్ మై మనీ అని. నాకు భైరవ్ కొనకండి, ఇప్పుడు భైరవ్ కొని డే 1 మేము కొంచెం షేక్ అయ్యాం, బేస్డ్ ఆన్ వాట్ ఎవర్ రివ్యూస్ ఇంకేమో. నేను నమ్మా, ఆనందది చాలా షేక్ అయిపోయాడు. నన్న ఫర్గెట్ ఇట్ ఆనంద్, ఇది పలుకుద్ది, ఇది పలుకుద్ది, దిస్ బియాండ్ దట్, లాంగ్ టర్మ్ కొట్టేదన్న. 4 వారాలు ప్లస్ రన్ వచ్చింది మాకు. ఎంతమంది లేడీస్ కలిసినప్పుడు నా దగ్గర సినిమా చాలా నచ్చింది అన్న, నీ సినిమా నాన్న నేను చూస్తామని వెళ్ళారు. దట్ ఈస్ ఆల్. నాకు అంతకన్నా పెద్ద విక్టరీ లైఫ్లో అక్కనక్కర్లేదండి. దట్స్ మై బిగ్గెస్ట్ విక్టరీ. సో దట్ ఈస్ వాట్ ఐ వాస్ ఫైటింగ్ ఫర్. ఇవాళ నా ఐడియా కూడా ఏంటంటే దీన్ని ఇంకొంచెం స్ట్రాంగర్ చేసి
రెస్పెక్ట్ఫుల్గా హ్యాపీగా ఉన్నాం అంతే. మజాగా కథ చెప్పినప్పుడు కూడా ఇది నా వరకు ఉంటుందా లేదంటే మళ్ళీ మార్చేస్తారా హీరోని అని అడిగారు. మజాగా ఆల్రెడీ 2 కథలు చెప్పారు నక్కిన, మారిపోయినాయి, ప్రాజెక్టులు అన్నీ మారిపోయినాయి, ఇదైనా ఉంటుందా నా దగ్గర లేదా? ప్రసన్న బాబు జోక్ ఉంటుంది ఏంటంటే, ఏ కథ అన్నా ఫస్ట్ నేను సందీప్ అనిగా చెప్తా, సెంటిమెంట్గా అతను బాగుందని అంటే పక్కా సినిమా బ్లాక్ బస్టర్, అతనితో జరిగిందా లేదా అన్నట్టు తప్ప. ఈ సినిమా ఆల్రెడీ చోట్లు తిరిగి నాకు వచ్చిందండి, బయటది వెళ్ళి నా దగ్గరికి వచ్చింది. సో అప్పటికే రౌండ్లు కొట్టేసింది. రౌండ్లు కొట్టి నాకు వచ్చేసరికి అట్ దట్ పాయింట్ జీ స్టూడియోస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి యాజ్ అ స్టూడియోగా అన్ని రకాలుగా ఐ ఫెల్ట్ లైక్ ద బెస్ట్ కమెండబుల్ ఆప్షన్ అని లైక్ గ్రేట్. అండ్ ఆ టైం నాకు భైరవకోన రాయను ఇవన్నీ ఆడడం, నెంబర్ సిస్టమ్సే మారిపోవడం, ఇట్ ఫెల్ ఇన్ ప్లేస్. సంక్రాంతికి వచ్చి ఉంటే బాగుండేదా ఇంకొంచెం? చాలా బాగుండేది, చాలా బాగుండేది. బట్ కుదరలా కొంచెం. పర్లేదండి, శివరాత్రిగానే వస్తుంది, మంచి రోజు శివరాత్రిగానే. అండ్ నాకు శివుడు అంటే చాలా ఇష్టం, ఎస్పెషల్లీ లాస్ట్ 2 yearsలో శివుడు నాకు చాలా తోడున్నాడు. సో ఆ పరంగా నేను ఏమనుకున్నాను, శివుడే మా శివరాత్రి చేస్తున్నాడు. లేదంటే ఏంటి, నేను ఎప్పుడైతే భైరవకోన రిలీజ్ అవ్వగానే నేను ఫస్ట్ అనుకున్నది, నేను చెప్పే ఇలాగా ఈ లేడీస్ అన్నప్పుడు నెక్స్ట్ నేను ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలి, పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్, పిల్లల నుంచి లేడీస్ అందరూ బాగా నవ్వుకునే సినిమా చేయాలి. నేను ఫిక్స్ అయ్యా, నేను ఇందాక చెప్పినట్టు నెక్స్ట్ ఫిక్స్ అయినప్పుడు కరెక్ట్గా నాకు వచ్చిన ఫస్ట్ ఆప్షన్ ఇది. మధ్యలో ఒకటి అనుకున్నాం, నాతో బాగా హిట్ ఇచ్చిన ఒక డైరెక్టరు, వెరీ ఇంటెలిజెంట్ గా, పెద్ద సెటప్ సూపర్గా అనుకున్నాం, అన్నీ క్లోజ్డ్ బిజినెస్ నుంచి. రేపు అనౌన్స్మెంట్ కానీ ఇవాళ ఈవినింగ్ క్యాన్సిల్ సినిమా. ఓకేనా, ఇదేంటి మార్కెట్ అన్నీ ఉన్న రోజున, బ్యాడ్ డేనా కాదు, అన్నీ బాగా అమ్మ ఇంకా ట్విస్టులు ఉన్నారా, ఇంకా మనం ట్విస్టులు వేస్తున్నారా అనుకుని అప్పుడు ఇది వచ్చింది. దెన్ ఐ ఫెల్ట్ నో ది యూనివర్స్. అప్పుడు ఐ టుక్ టు స్పిరిచువల్, టు బి ఆనెస్ట్. అది జరిగినప్పుడు నేను షేక్ అయిపోయి చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను స్పిరిచువాలిటీలోకి వెళ్ళా. కొంచెం ప్రేయర్సు, మనకి ఇంతకుపైన బలం లేదురా బాబు, కొంచెం అంతకుపైన నాకు ఓపిక లేదు, కొంచెం దేవుడు బలం కావాలనుకున్నప్పుడు జెన్యూన్గా చెప్తున్నానండి. నేను ఇది ఎందుకు ఇంటర్వ్యూలో చెప్తున్నానంటే, లాట్ ఆఫ్ పీపుల్ సర్లే దేవుడు అంటే కొంచెం ఉండాలండి, ఇట్ మేక్స్ లాట్ డిఫరెన్స్. అందుకని రోజు గుడికి వెళ్ళి రోజు పొద్దున్న లెక్కనే తలుచుకో, సాయంత్రం తలుచుకో, బీ గ్రేట్ఫుల్, ఇట్ మేక్స్ లాట్ డిఫరెన్స్. ఐ సా ద డిఫరెన్స్. నాకు ఫ్రమ్ ద టైమ్ ఐ స్టార్టెడ్ వేరేలా ఉంది, నేనే ఓకే అనుకుంటుంది. అంటే భైరవకోన, రాయన్, కెప్టెన్ మిల్లర్, భైరవకోన, రాయన్, పాటలు 3 పాటలు, మజాకా, నెట్ఫ్లిక్స్, సౌత్ ఇండియాస్ ఫస్ట్ షో, ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3, జేసన్ సంజీవ్. ఇప్పుడు నాకు టెక్నికల్గా డౌట్ ఏంటంటే, జనరల్గా నా అండర్స్టాండింగ్లో ఇలాంటి ఒక లైనప్ ఉన్న వాళ్ళని చూసే విధానమో వాళ్ళతో మాట్లాడే విధానమో వేరే. బట్ మీరు అడిగేటప్పుడు కూడా ఎలా ఉంది అన్నట్టు మీరు అని తప్పుగానట్లా, ఇది 10 ఏళ్ళకి అలవాటు చేశారు మీకు, ఒక పర్స్పెక్టివ్లో చూసి అలవాటైంది. పేపర్లో ఒకసారి చూడండి, రైట్, దిస్ ఈస్ ఆఫ్టర్ 100 crore ధమాకా, ఐఎమ్ డూయింగ్ అ మజాకా విత్ త్రినాథ్ రావు. మై లాస్ట్ 2 films are hits. లాస్ట్ ఇయర్ ఐ గేవ్ 3 blockbuster songs. దాని గురించి ఎవరు ఎప్పుడు మాట్లాడరా? లాస్ట్ ఇయర్ లిస్ట్లో ఎవరు భైరవకోన హిట్ రాయలేదు. అయ్యా ఇప్పుడు అగైన్ ఆ హిట్ తర్వాత హ్యాపీ ఫర్ యూ అంటున్నారు. సో ఐఎమ్ కోపం, చిన్న అసంతృప్తి ఎక్కడ ఉంది? కోపం కాదండి, బాధ ఉంది. ఏ కదా, ఇప్పుడు భైరవకోనకి మాకు అప్పుడు ఉండే పరిస్థితులకి ఒక ప్రీ రిలీజ్ ఫంక్షను, ఒక సక్సెస్ మీట్ పెట్టే సిచ్యువేషన్ కూడా లేదు. బికాస్ ఆఫ్ ప్రొడక్షన్ అందరూ ఇబ్బందులు ఉన్నా కూడా ఇది చేసాం. నాకల్లా ఏంటంటే నేనేమీ ఎక్స్ట్రా ఏం అడగట్లేదు, పడిన కష్టం అందరికీ, నాకొక్కడికి అందరికీ ఈక్వల్గా ఇస్తే మంచిదే కదా. బట్ స్టిల్ పే ఆఫ్ అయితే ఉందిగా, అది ఆడింది కాబట్టి 0 level కొనుక్కున్నారు, అందుకే నాకు సినిమా వచ్చింది కదా. అది ఆడింది కాబట్టి నెంబర్స్ వర్కౌట్ అయినాయి, దాని రిజల్ట్ వస్తుందండి. ఆ గుర్తింపు ఎందుకు రావట్లేదు? ఇప్పుడు దానికి స్పెషల్గా వేరే వారు ఫైట్ చేయాలా? ఇప్పుడు దానికంటూ ఒక పిఆర్స్ ఉంది, ఇప్పుడు దాంట్లో పిఆర్ స్కేల్లో దిగాలి, అదో ఫ్రెష్ సర్కుల్ రాకేం కాదు, చిన్నప్పుడే తెలుసు నాకు. అది పట్టించుకుందా ఇండస్ట్రీ? పిఆర్ అంటే తెలియాలి కదండి, చెప్పాలి కదా, తెలియాలంటే గుర్తు చేయాలి కదా జనాలకి. ఇంతమంది జనాలకి ఎలా చెప్తారు? ఎవరో ఒకరు మీ గురించి మాట్లాడుతూనే ఉండాలి. ఎవరో ఒకరు చెట్లు, అబ్బా సందీప్ ఆయన ఎంత గొప్పడు తెలుసా, ఎంత గొప్ప యాక్టర్ తెలుసా అని టైం టు టైం చెప్తూనే ఉంటే వాడి గురించి ఇది మాట్లాడారు అని దాన్ని క్లిప్పింగ్ చేసి బయట వేస్తే అదో 100 రేట్లకి వెళ్తుంది. దిస్ ఇస్ హౌ పిఆర్ ఇస్ సర్వైవింగ్ టుడే. మీకు తెలియదు, ఫ్యాన్ వార్స్ హావ్ గాన్ టర్న్ డర్టీ అండి కదా. ఇట్స్ టర్న్ డర్టీ, ఐ హావ్ నెవర్ సీన్ ఇట్ బి దిస్ డర్టీ. ఒక డీసెంట్ లెవెల్లో ఉంటుంది ఇప్పుడు, బట్ ఇట్స్ ఓకే, కల్చరల్గానే అది వెళ్తుంది. సో దాన్ని కూడా పే కట్టి రొటేట్ చేస్తున్నారు. 50% ఆర్గానిక్. ఎప్పుడు మీరు ఫస్ట్ బాల్ రొటేట్ చేశాక మిగతా 50% యాక్టివేట్ అవుద్ది. ఆ థాట్ని మీరే డ్రిల్ చేయాలి లోపల. ఆ థాట్ ఎవరో సీడ్ దిగాలిగా, ఆ సీడ్ దిగాలంటే పుష్ చేయాలిగా. వెరీ యూనిక్ వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్. నేను ఇది షోర్ ఇన్ ది సిటీ అప్పుడు బాంబేలో నేను వెళ్ళినప్పుడు సరే పిఆర్ చేయాలని వాళ్ళు తిడితే, నాకు తెలిసిన వాళ్ళు ఒకరు తక్కువ చేస్తుంటే కూర్చుంటే వాళ్ళు నాకు చెప్తే నేను షేక్ అయిపోయాను.
ఏంటి ఇంత చేయాలా ఇలా ఇది చేయాలా అని. ఓకేనా, ఇప్పుడు మనం అదే చేస్తున్నాం. బట్ అది నామ్ అంటే అదే నామ్, యూ హ్యావ్ టు ఫాలో ఇట్. మీరు బిలీఫ్ సిస్టమ్ మీద కదండి ప్లే చేసేది. నేను ఏమని కన్విన్స్ అవుతున్నాను కదా. ఇప్పుడు రేపు సినిమా రిలీజ్ అయింది, సినిమా ఓకే కడుతుంది, నేనే ప్రొడ్యూసర్ని, నేనే డిస్ట్రిబ్యూటర్ని, నేను సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పి 10 మంది పెద్దవాళ్ళ చేతిలో వచ్చి చెప్పిస్తున్నా, నాకు డబ్బులు వచ్చిందని చూపిస్తున్నా. ఇప్పుడు మీకు నాకు తెలుసు, ఆడియన్స్ తిట్టినాగా నమ్ముతాడు. జనానికి అర్థమైపోతుంది కదండి, ఇదంతా ఈ పోస్టర్లు చూస్తారు. Talking about 100 crores పోస్టర్ వేస్తే జనాలు ఎలా నమ్ముతారు? ఇండస్ట్రీ గురించి చెప్తున్నారు. అంటే మీరు వాళ్ళు 60% నమ్ముతారండి, 40% మనం ఇది టూ మచ్ రా అంటాం, 60% మనం కన్విన్స్ అవుతాం. 100 కాకపోయినా 80 చేసి ఉంటుంది లేరా, అందుకే అవన్నీ వేసారు చేస్తున్నా కన్విన్స్. అది కూడా సగం మంచి నెంబరేగా, మనం కన్విక్షన్ ఉంటుంది. ఇది ఇప్పుడు కొంతమంది మాత్రమే దాన్ని కన్విన్సింగ్గా చెప్పే కెపాసిటీ ఉన్నప్పుడు వాళ్ళతో పనిచేసి వాళ్ళకి మాత్రం అది కనిపిస్తుంది. మీకు అర్థమైందా? ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక ఎంటైర్ సోషల్ మీడియా బాంబ్ ఉంటుంది, వాళ్ళది వేస్తే దానికి సపోర్టివ్గా 100 మంది ఉంటారు, దానికి యాంటీ మారితే వాళ్ళు తిట్టడానికి 200 మంది ఉంటారు. మీకు కొలాప్స్లో ఏం జరిగింది అర్థం కాదు, నెక్స్ట్ పనిలోకి వెళ్ళిపోతే నెక్స్ట్ పని జరుగుతుంటుంది. అదే నిజం. ఏదర్ మీరు నిజం అన్నా చెప్పాలి, లేదా మీకు అబద్ధం చెప్పడానికి 100 మంది అన్నా ఉండాలి. ఓకేనా, పెట్టుకున్నంత 100 మంది అన్నా ఉండాలి, లేదా ఉన్న వాళ్ళ దగ్గర మీరు సరెండర్ అవ్వాలి. సరే మీ దగ్గర ఉందిగా, నేను సరెండర్ అంటే చేయాలి. సో ఇలాంటివి. సో సెట్లో ఎవరు సార్ నక్కిన త్రినాథరావా లేదంటే ప్రసన్న, ఎవరి డామినేషన్? ఇద్దరిది ఉంటుందండి. ప్రసన్న షార్ట్లోకి అస్సలు రాడు, షార్ట్ బీట్లోకి అస్సలు రాడు. త్రినాథ్ గారు డైలాగ్ చెప్పించడం ఏంటనే దాంట్లో ఆయన రాదు. ఆయన ఏమంటే ఇలా వద్దు హీరో ఇలా ట్రై చేద్దాం అంటాడు ఆయన తప్ప, ప్రసన్న ఇలా చూడు అంటారు తప్ప, వీళ్ళిద్దరు పనులు వాళ్ళు చాలా క్లియర్ ఉంటారు, ఎక్స్ట్రీమ్లీ క్లియర్ ఉంటారు. అండ్ వాళ్ళ పనులు వాళ్ళు సూపర్. ఊరికి బయట ఏంటంటే ఈయన గోస్ట్ డైరెక్టర్, ఈయన వెనకాల నుంచి అంతా మొత్తం డైరెక్షన్ అంతా రైటర్ చేస్తున్నారు. చాలా తప్పండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మేము వేసుకొచ్చామనేది త్రినాథ్ గారి ఫస్ట్ సినిమా. దాంట్లో స్పెషల్ షో పెడుతున్నారు, దోపిడీ షూటింగ్ ఫోన్ చేసుకుని మేమందరం, మళ్ళీ నాని, సందేశ్, నేను, తనీష్, ఒక బంచ్ ఆఫ్ యాక్టర్స్ అందరూ రో కూర్చున్నాం. దాంట్లో ఒక సీన్కి ఒక బాగా తీరిపోతుంది, నేను ఇలా పట్టుకుంటే లెఫ్ట్ చూస్తున్నా, ఒకటి ఇలా పూసుకుంటున్నాడు, ఇంకోటి ఇలా దాక్కుంటున్నాడు. ఓకేనా, 0 బడ్జెట్లో హిట్ ఇచ్చిన సినిమా అది, క్వాలిటీ ఫిల్మ్. లాస్ట్ 4 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్స్, సక్సెస్ఫుల్ ఎట్ వాట్ ఎవర్ రేంజ్. ఎవ్రీ టైమ్ ద ల్యాండింగ్ ది ఫిల్మ్ రైట్. అది ఊరికనే జరగదండి, మీకు ఆ క్రాఫ్ట్ ఉండి మీకు ఆ నాలెడ్జ్ ఉంటేనే తెలుస్తుంది. హీఈస్ అ వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ ఇంటెలిజెంట్ డైరెక్టర్. ఇప్పుడు ప్రసన్నకు ఉండే ఎక్సెంట్రిసిటీని ఆయనకి హ్యాండిల్ చేయడం తెలుసు, ఆయనకు ఉండే ఎక్సెంట్రిసిటీని ప్రసన్నకు హ్యాండిల్ చేయడం తెలుసు. యాజ్ అ కొలాబరేషన్ దే కమ్అట్ బ్యూటిఫుల్. సో అది అలా. రేపు ప్రసన్న ఒక మంచి డైరెక్టర్ కూడా మంచి డైరెక్టర్ అవ్వచ్చు, చాలా మంచి డైరెక్టర్ అవుతాడు, తనకు సెన్సిబిలిటీస్ ఉన్నాయి. బట్ దట్ డజంట్ మీన్ హీల్ ఎవర్ కమ్ ఇన్ టు త్రినాథ్ గారు వర్క్. అది అన్యాయం. ఆల్రెడీ వాళ్ళిద్దరు పాపం చాలా అండర్ రేటెడ్ అండి. అంటే కమర్షియల్ సినిమా తీసి పడేస్తారు. ఎక్కడ అండర్ రేటెడ్? ఆయన బాగానే రెమ్యునరేషన్ బాగానే తీసుకుంటున్నారు. రెమ్యునరేషన్ కాదండి, జనాలు. ఇప్పుడు జనాల్లో ఒక 4 బ్యాక్ టు బ్యాక్ హిట్ ఇచ్చిన ఒక డైరెక్టర్కో ఒక కాంబోకో మామూలుగా వచ్చే మర్యాదో అటెన్షనో పాపం వాళ్ళకి ఎప్పుడు వచ్చింది. 4 బ్యాక్ టు బ్యాక్ హిట్లండి, పోయిన సినిమా 100 కోట్ల జీతం. అటెన్షన్ డబ్బులు మాత్రమే కాదు కదా, జీతం పెంచడం మాత్రమే ఏంటి మ్యాటర్. ఇప్పుడు ఒక సినిమాలో ఇంత తీసుకుంటే 2 సినిమాలు చేస్తే అది వచ్చేస్తుందేమో. దట్ ఈస్ జస్ట్ బైఫర్కేషన్ ఆఫ్ హౌ మచ్ యూ రెడీ టు డూ. బట్ ఒక సెలబ్రేషన్ ఉంటుంది కదా, ఇన్ని హిట్ సినిమాలు ఉన్నాయి, అవి మంచి సినిమాలు. నేను లోకల్ బాగుంటుంది, సినిమా చూస్తున్నామా బాగుంటుంది, మేము వేసుకొచ్చాం బాగుంటుంది, మేము వేసుకొచ్చాం ప్రసన్న లేడు. సో ఇవన్నీ బాగున్నప్పుడు హలుగురు కూడా నాకు బాగా ఇష్టం, నేను చేయాలనుకున్న సినిమా అది. ఇవన్నీ బాగున్నప్పుడు వాళ్ళకి పాపం రావాల్సిన రికగ్నిషన్ ఇప్పుడు రాదండి. మేబీ బికాస్ దే డూ ఏ కమర్షియల్ స్టైల్ ఆఫ్ కాంటెంట్. బట్ మనమే దాన్ని అండర్సెల్ చేస్తున్నామేమో. మీరు యాక్చువల్లీ చూస్తే మన తెలుగు సినిమా ప్యాలెట్టే ఐడెంటిటీ ఇదండి, దాన్ని కరెక్ట్గా చేయడం ఇంపార్టెంట్ తప్ప దాన్ని వదులుకోకూడదు. ఇవాళ కూడా ఒక రిలీజ్ చేసినప్పుడు ఎందుకు దాన్ని పరిగెట్టుకెళ్ళి చూస్తున్నాం? ఇప్పుడు నేను మా చెల్లి చాలా రోజుల తర్వాత మళ్ళీ సినిమా చూడాలంటే మేము వెనక్కి వెళ్ళి చూసేది ఓ నువ్వు నాకు నచ్చావు, ఓ ఖుషి, ఓ ఆర్య. ఒక బ్యూటిఫుల్ సింపుల్ ఎమోషన్స్ని అందంగా ఒక టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్తో సాంగ్స్తో పాటు ఒక కలర్ ప్యాలెట్లో చెప్పడం అనేది మన ఐడెంటిటీ. ఒక మన్మధుడు ఏవైనా సరే. సో ఐ ఫీల్ దిస్ ఈజ్ అవర్ ప్యాలెట్ అండ్ దీస్ ఆర్ గైస్ హు డూ ఇట్ వెరీ వెల్. ఫైట్ మీద యాక్షన్ మీద డిపెండ్ అవ్వకుండా ఇలాంటి సినిమాల్ని హై ఎనర్జీతో తీయగలిగిన వాళ్ళు వీళ్ళు. సాఫ్ట్గా తీయడం వేరు, హై ఎనర్జీతో తీయడం తెలిసిన వాళ్ళు వీళ్ళు. సో నాకు అది బాగా కుదిరింది ఈ సినిమాకి. తమిళ సినిమా ఎంతవరకు వస్తుంది? సంజయ్ అండి జస్ట్ మొదలు పెట్టాను అంతే. పాపం తను కూడా ఇది ఫినిష్ అవ్వాలి, నేను రావాలని వెయిటింగ్లో. అంటే డేట్లు కొలాప్స్ అయిపోయిందండి, హేవైర్ అయిపోయింది లాస్ట్ ఇయర్ కొంచెం. నాకు లాస్ట్ 73 daysగా బీన్ షూటింగ్ ఎవ్రీ డే.
బట్ అది అదృష్టం అండి, పనిచేయడం అదృష్టం. కొంచెం టైర్డ్గా ఉంది తప్ప, బట్ డేట్స్ కొంచెం బాగా హేవైర్ అయిపోయింది. సో కొంచెం డిలే అయింది. వీ షార్ట్ ఫర్ వన్ స్కెడ్యూల్, రెస్ట్ ఐ స్టార్ట్ సూన్. కానీ అందరికీ షాకింగ్ కాంబోనే అది కదా, ఓ తమిళ డైరెక్టర్ మళ్ళీ మీ వరకు వచ్చి ఎవరైనా తీసుకురావచ్చు ఆయన కోరుకుంటే ఎవరైనా తెచ్చుకోవచ్చు. నేను అదే అంటున్నానండి. ఇప్పుడు నేను అనేది మామూలుగా ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. నేను తమిళకి వెళ్ళినా హిందీకి వెళ్ళినా ద కైండ్ ఆఫ్ పీపుల్ రెస్పాన్స్ కానీ, ద కైండ్ ఆఫ్ డైరెక్టర్స్, ప్రొడక్షన్ హౌసెస్ అని ఇక్కడ నాకు ఆడియన్స్లో ఏ రోజు ఏ లోటు లేదు. మ్యాక్సిమం నా దగ్గరికి ఎవరైనా వచ్చి, సార్ ఎలాగైనా పెద్ద హిట్ ఇవ్వాలన్నా, నన్ను ఎలాగైనా ఇవ్వాలన్నా, మంచి యాక్టర్ అన్నా అన్నారు తప్ప ఎవడు అనేది జీవితంలో అనింది లేదు. ఆడు బాధపడిపోతూ నా దగ్గరికి వచ్చి నాకు లోపల ఎక్కడో రే ఇవాళ మంచి రోజు, నీకు నేను దీన్ని ఎలా డెలివర్ చేయాలి, ఎలా చెప్పాలి. ఒక ఆవిడ ముసలి ఆవిడ వచ్చి, నాన్న మంచి హీరోనన్నా, నీకు మంచి ఇష్టపడాలన్నా, అది మైండ్లోని నాకే ఐ ఫీల్ లైక్ ఐ ఓవ్ టు మై సెల్ఫ్ అండ్ ద పీపుల్ హూ బిలీవ్డ్ ఇన్ మీ. ఒక పెద్ద సౌండ్ అనేది నన్ను ఇన్నాళ్ళు నమ్మారు కదా, మా అమ్మ నాన్నే ఎంత నమ్మలేదు, మీరు నమ్మారు. ఒకటి నేను గట్టి సౌండ్ ఇవ్వాలనేది కాన్షియస్గా లాస్ట్ 1.5 year నుంచి నేను తీసుకున్నాను. సో సంజయ్ దానికి వచ్చేసరికి ఇప్పుడు నేను వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్పానండి, మజాకా షూటింగ్ అప్పుడు పక్కనే విశ్వంబర షూటింగ్ జరుగుతుంది, చిరంజీవి గారు ఉన్నారని చెప్పి నేను వెళ్ళాను. ఆయన ఆయనకి వెరీ క్యూట్ రిలేషన్షిప్, వెరీ బ్యూటిఫుల్ రిలేషన్షిప్. ఆయన చాలా స్వీట్గా చూసుకుంటారు. ఆయన రాగానే చాలా ప్రేమ చూపించి కూర్చోబెట్టి ఆయన ఒకసారి ఆలోచించుకోండి, చిరంజీవి గారు ఆయనకి అవసరమే లేదు, ఈస్ బీయింగ్ వెరీ స్వీట్ అండ్ జెన్యూన్. కూర్చోబెట్టి రే మంచి పని నాన్న నువ్వు చేస్తున్నావు ఈ కథ, సూపర్ కథ ఇది మజాకా, నాకు చాలా ఇష్టం, నేను ఎంత బాధపడ్డానో కథ చేయలేకపోయాను, కానీ నాకు కరెక్ట్ కాదేమో ఆ టైంకి అంటే, సార్ నేను అదే సార్, నేను ఒక పెద్ద ఫ్యాన్గా నేను మిమ్మల్ని కథ కాదు సార్, నేను మిమ్మల్ని ఇలాగే చూడాలని కోరుకుంటాగా నేను అన్నాను. దాని తర్వాత ఆయన ఫస్ట్ మాట, అవును నువ్వు ఇది చేస్తున్నావు అంట కదా, ఒక తెలుగు హీరో దగ్గరికి వచ్చారా, మనకి ఎంత గర్వం అబ్బా అన్నారు. ఆ ఒక్క మాట వినడానికే కదండి నేను ఇంత పోరాడేది. ఎందుకన్నారు, చిరంజీవి గారు గుర్తించారు, ఎందుకు ఆ గుర్తించే మాట రాదు, మీకు అర్థమైందా? ఇదే ఇంకో లైన్ ఉంటే యూ వుడ్ హావ్ సెలబ్రేటెడ్ ఎ డిఫరెంట్ వే. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3లో ఐమ్ ప్లేయింగ్ ఎ ప్యారలల్ లీడ్, ఇండియాస్ బిగ్గెస్ట్ వెబ్ షో ఇన్ హిందీ. కానీ ఇది నన్ను గొప్పగా చూడండి, నేను ఏమనట్లేదు, ఐఎమ్ వెరీ, నాకు అసలు ఐదే లేదు. అరే చిన్న చూపు ఎందుకు రా చూస్తున్నారు, నేను చేసే ప్రాజెక్ట్స్ ఏంటి, నన్ను నమ్మేవాళ్ళు ఏంటి, నేను పెట్టే పని, నా ఎఫర్ట్ ఏంటి, నా నిజాయితీ ఏంటి, ఆడియన్స్లో తెలియదండి. మహా అయితే ఆడియన్స్లో జాలొద్దు, నాకు జాలొద్దు, ప్రేమ కావాలి, జాలొద్దు. బట్ చిన్న చూపు అయితే ఇండస్ట్రీలో ఉంది, కొన్ని చోట్ల ఉంది, నాకు అది నచ్చలా, కొన్ని చోట్ల అసలు నచ్చలా, కొన్ని చోట్ల చాలా ప్రేమ కూడా ఉంది, అది నాకు చాలా ఇష్టం. సో ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్. లేదు సార్, మీరు ఇన్నాళ్ళు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారు, పెద్ద సౌండ్ ఇవ్వాలని, ఈ సినిమా అది ఇస్తుందని అనుకున్నా. నేను గట్టిగా నమ్ముతున్నాను, నాకు చాలా సాలిడ్గా అనిపిస్తుంది. కొన్నిసార్లు నాకు ఈ సినిమా ఆల్రెడీ హిట్ అని చాలా సాలిడ్గా తెలుస్తుంది, అది ఎంత పెద్ద హిట్ అని అనేది తెలియట్లా. నెక్స్ట్ నా సౌండ్ ఐ స్వేట్ గాడ్ అండి, నేను చేసే నా పని మీద ఒట్టు, నాకు ఇది 100 కోట్లు చేసేయాలి, రేపు నా జీతం 30 కోట్లు తీసేసుకోవాలి, నేను 1000 కోట్లు ఆస్తి సంపాదించుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ ఇవేమీ లేవండి. నేను నిజంగా రేపు హైయెస్ట్ శాలరీ తీసుకుంటే, మార్క్ మై వర్డ్, ఐ వుడ్ బీ ద గై డొనేటింగ్ ద మ్యాక్సిమమ్ అమౌంట్ ఇన్ ఎ సింగిల్ షాట్ అండ్ లీవింగ్ దట్ యాజ్ మై మెమరీ. ఒక 10 ఏళ్ళకి నేను అలా గుర్తుండాలనుకుంటాను తప్ప నాకు అది హై ఇస్తుంది. నాకైతే అది మ్యాటర్ కాదు, నా లైఫ్లో 50 రోజులు పని అంతే. ఒక సినిమా జీతం అనేది నాకు 70 రోజుల పని, దానిపైన నాకు పెద్ద మ్యాటర్ కాదు. నేను ఇంకో 70 రోజులు కొలుచుకుంటా, మీకు అర్థమైందా? నేను సరదాగా సెట్కి వెళ్ళి మంచి భోజనం తిని మంచి క్యారవాన్లో కూర్చొని నాకు నచ్చిన కథ చేసుకుని వస్తా, నేను దాన్ని అలాగే నోటిఫై చేస్తాను. సో ఐఎమ్ నాట్ ఈవెన్ ట్రైంగ్ టు డూ దిస్ ఫర్ ఎవర్, ఐ జస్ట్ ఫీల్ ఐ నీడ్ దట్ రెస్పెక్ట్. అండ్ ఈవెన్ ఇఫ్ దెర్ ఇస్ వన్ పర్సన్ హూస్ ఫాలోయింగ్ మై కెరియర్ గ్రాఫ్ అండ్ సై నా కెరియర్ గ్రాఫ్ని ఫాలో అయ్యి నేను ఇలా అవ్వాలనుకున్నోడికి నా గెలుపు కనిపించాలి. సో అప్పుడు ఆడికి అది ఎనీ డే డోంట్ గివ్ అప్, ఈవెన్ ఆన్ వర్స్ట్ డే ఇఫ్ యూ బిలీవ్ ఇన్ హోల్డ్ యూ విల్ విన్ అనేదే నేను నా కోసం ఐడెంటిటీగా నేను చాలా కాన్షియస్గా పెట్టాలనుకుంటున్నాను. అది నన్ను తప్పో రైటో తెలియదు, దిస్ ఈజ్ మై ఇంటెంట్. వెన్ ఐ లుక్ బ్యాక్, నేను ఇప్పుడు ఎదిగేటప్పుడు కొన్ని సినిమాలు కొన్ని హీరోలు చూసి ఇలా అవ్వాలి కదా, ఇలాంటి వాళ్ళతో నేను వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యా. ఐ వాంటెడ్ టు బీ దట్ గై. నేను మొన్న ఏదో ఇంటర్వ్యూలో అడిగితే నాకు నచ్చిన హీరోల పేరని చెప్పాను. ఈ పేరు నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన హీరోలు ఎవరిని, మీరు ర్యాండమ్గా ఉన్న ఐ వాంట్ సీ ఇట్ హియర్ సో యూ అండర్స్టాండ్. రజనీకాంత్ గారు, చిరంజీవి గారు, షారుఖ్ గారు, ధనుష్ అన్న, అల్లు అర్జున్, కళ్యాణ్ గారు. ఈ అన్నిటికీ రీజన్స్ ఏంటంటే, రజనీకాంత్ గారు, షారుఖ్ గారు, చిరంజీవి గారు అబ్సల్యూట్ అవుట్సైడర్స్ హూ కేమ్ అండ్ రూల్డ్ ద ప్లేస్. రజనీ గారు ఈజ్ ద ఫస్ట్ బ్రౌన్ స్కిన్ టోన్ పర్సన్ టు బికమ్ అ సూపర్ స్టార్. ఓకేనండి, ఐ టేక్ ప్రైడ్ ఇన్ ఇట్. షారుఖ్ ఖాన్ ఈజ్ ద ఫస్ట్ బ్రౌన్ స్కిన్ టోన్ సూపర్ స్టార్ ఇన్ హిందీ.
ధనుష్ అన్న కానీ కళ్యాణ్ గారు కానీ అల్లు అర్జున్ అన్న కానీ ఫస్ట్ సినిమాకి వచ్చినప్పుడు వాళ్ళకి వచ్చిన దానికి అక్కడి నుంచి వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ చేసుకుని లాస్ట్ ఇప్పటికి వాళ్ళు నిలబడే స్టేట్కి దీస్ ఆర్ పీపుల్ హు ట్రాన్స్ఫార్మ్ దెమ్సెల్స్ అవుట్ ఆఫ్ దర్ ఓన్ జీల్ గ్రిట్ అండ్ గట్. ఐ ఫైండ్ దీస్ థింగ్స్ ఇన్స్పైరింగ్. ఇప్పుడు విజయ్ గారు, నాకు ఎందుకు తలపతి విజయ్ గారు అంటే బాగా ఇష్టం అంటే ఆయన ఫస్ట్ సినిమా వచ్చినప్పుడు ఆయన అన్న మాటలకి ఆయన ఇవాళ నిలబడి వచ్చిన విధానానికి ఇవాళ వరకు ఆయన జనాలతో ఉండే విధానానికి ఇట్స్ ఆయన నన్నే కాదు నేను ఎవరిని చూస్తున్నా చిరంజీవి గారు. సో యూ లెర్న్ అ లాట్ ఫ్రమ్ దీస్ పీపుల్. ఐ ఫైండ్ దీస్ పీపుల్ వెరీ ఇన్స్పైరింగ్. సో ఎక్కడో ఐ ఫీల్ లైక్ ఇది ప్రాసెస్. రైట్ సార్. మజాక దేనికోసం రావాలి థియేటర్కి? జోక్గా ఉండండి, బట్ ఐ వెరీ సీరియస్లీ మీన్ దిస్. ఇప్పుడు ఈ సినిమా ఇంత గొప్పగా ఉంది అవి నేను చెప్పను. 80% అందరికీ నచ్చుద్ది, పిచ్చిగా నచ్చుద్ది. 20% అందరికీ ఎంతో కొంచెం లోపాలు ఉంటాయి. ఈ జానరాలో ఉన్న విషయం. త్రినాథ్ గారి వాళ్ళ ట్రాక్ రికార్డు, నాకు లాస్ట్ 2 సినిమాలు రికార్డు, నా 30వ సినిమా. బట్ అవన్నిటి దాటి నేను ఆడియన్స్ నా కోసం రండి. ఫస్ట్ టైం నేను నా లైఫ్లో నా కోసం రండి నేను అడుగుతాను. ఆ హక్కు నాకు ఉందని నేను అనుకున్నాను. 15 ఏళ్ళ నుంచి నేను టాప్ ప్రయారిటీగా సినిమాని, నన్ను ప్రేమించిన ఆడియన్స్ని మాత్రమే పెడతాను. సో ఐ వుడ్ సే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఐ వాంట్ టు ఆస్క్ ఆడియన్స్ టు కమ్ ఫ్రమ్ మీ సెయింగ్ నమ్మిరండి, మీకు తప్పకుండా సినిమా నచ్చుతుంది. నా మీద మీరు ఎప్పుడైనా సరే ఈ 15 ఏళ్ళలో నా 30 సినిమాల్లో మీకు ఎక్కడైనా సరే ఈ యాక్టింగ్ బాగుంది, వేరే నాకు ఇష్టం, లేదా నన్ను ఏదో ఒక రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే లైఫ్లో మీకు అనిపిస్తే నన్ను నమ్మి మజాక్ రండి. యూ విల్ హ్యావ్ టెరిఫిక్ అండ్ పాప్కార్న్ ఎంటర్టైనర్. మీరు ఆ 2.5 గంటలు సూపర్గా మీరు ఇచ్చే డబ్బులు ఎంజాయ్ చేస్తారు. రైట్ సార్. 26 అండి, 26 వస్తుంది మహాశివరాత్రి. మీకు ఇష్టమైన శివుడు ఆ రోజున వస్తున్నారు. మంచి డేట్ కూడా బాగుంది, ఇన్నాళ్ళకి బాగుంది. హ్యాపీ, మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.